वासुदेवाय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणी वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। మనం ఈరోజు వెంకటాచల మహత్యంలో ముఖ్యంగా శ్రీనివాసుని కళ్యాణం అంటే దీంట్లో భగవంతుడు ఏ విధంగా ఆవిర్భవించాడు, శ్రీనివాస కళ్యాణంలోనే ముఖ్యమైనది వచ్చి భగవంతుడు ఏ విధంగా వైకుంఠం నుంచి ఇక్కడ వచ్చాడు అనేది మనం ఈరోజు చర్చిస్తున్నాం. ఇంతకుముందు ప్రవచనాల్లో మన హేమహరి ప్రభు, తర్వాత వైష్ణవ ప్రభు వాళ్ళు భగవద్గీత గురించి తీసుకున్నారు. నేను వచ్చి వెంకటాచల మహత్యం, తర్వాత రామాయణం, కొద్దిగా ఇప్పుడు మళ్ళీ రామాయణం సీక్వెన్స్ జరుగుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి వెంకటాచల మహత్యంలో ధామ విశిష్టతను చెప్పుకున్నాం. ధామం ఏ విధంగా వెంకటాచల పర్వతం ఇక్కడ వచ్చింది, తర్వాత అనంతాచార్య లీలంతా కూడా చర్చించాం లాస్ట్ టైం. ఈరోజు శ్రీనివాసుడు ఎట్లా ఇక్కడ ఆవిర్భవించాడు, దేవదేవుడు ఇక్కడ ఎట్లా ఆవిర్భవించాడు అనే దాని గురించి మనం చర్చిస్తాం. ఇంతకుముందు చర్చించినట్లే ఈ ధామాలు వచ్చి ఈ సాధారణమైనటువంటి ప్రదేశాలు కాదు, ఆధ్యాత్మికమైనటువంటి ధామాలు. పంచామృతాలు అంటారు. ఈ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా పంచామృతం అంటే మనం తీసుకుంటాం కదా పంచామృతం. ఈ ధామాల్లో కూడా పంచ అమృతాలు ఉన్నాయన్నమాట. దాంట్లో వచ్చి రంగనాథ స్వామి శ్రీరంగం, గానామృతం, గానం, ఆయనకి గానం అంటే చాలా ఇష్టం, పాటలు అంటే చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు కూడా మనం అక్కడ వెళ్తే రంగనాథ స్వామి ముందు ఇద్దరు ఎప్పుడు పాటలు పాడుతుంటారు, కర్తలు కొడుతూ ఎప్పుడు కీర్తన చేస్తూ ఉంటారు. తర్వాత వరదరాజ స్వామి వచ్చి దేవామృతం, గానామృతం రంగనాథ్. తర్వాత ఈ వరదరాజ స్వామి వచ్చి దేవామృతం, దేవనాథ స్వామి కూడా ఉంటారు. అంటే దేవతలు ఆయన కోసం తపస్సు యజ్ఞం చేస్తే ఆయన అక్కడ వెలిచాడు. ఆయన ఏం చేస్తారంటే అమృతాన్ని ఇస్తాడు, అందరికీ ఇస్తాడు, దేవతలు బాగా ఆయనకి ఎక్కువ దగ్గర అన్నమాట. తర్వాత మేల్కోట్ వచ్చి రామామృతం, రామామృతం. ఎందుకంటే చెలువనారాయణ స్వామి శ్రీరాముడి దగ్గర ఉన్నాడు అనమాట, దశరథ మహారాజు దగ్గర. ఆయన శ్రీరాముడు చిన్నప్పుడు ఈ చెలువనారాయణ దగ్గర ఆయన నడక నేర్చుకున్నారని చెప్పంటారు అనమాట. అంటే ఆయనకు ఎంతో సన్నిహితుడు చెలువనారాయణ. అందుకని రామామృతం, రాముడికి అమృతాన్ని ఇచ్చారు, రామామృతం అని చెప్పంటారు. తర్వాత పార్థసారథి చెన్నై, ఆయన వచ్చి గీతామృతం, భగవద్గీత. తర్వాత గీత ఇచ్చారు కదా, గీత కూడా ఒక అమృతం, అది కూడా పంచామృతాల్లో ఒక అమృతం, అది కూడా గీతామృతం. బాలాజీ వచ్చి జీవామృతం, జీవామృతం. ఎందుకంటే మనకు తెలుసు, మనకి ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం ఉండొచ్చు, ఎన్నో విగ్రహాలు ఉన్నాయి కదా, ఎందుకు బాలాజీ దగ్గరికి ఇంతమంది లక్షల మంది వస్తున్నారు అంటే ఆయన జీవులకు ఏం చేస్తాడు, అమృతాన్ని, ఆయన యొక్క స్వభావ అందరూ ఒకటే, భగవంతుడు ఒకరే అయినా ఆయన భావం. ఒక్కొక్క మనిషి ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, స్నేహితులతో ఉన్నప్పుడు ఒక రకంగా భావన. అదేవిధంగా తన కార్యాలయంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు. అట్లా భగవంతుడు కూడా రకరకాల భావనలు ఉన్నాయి.
విగ్రహాలకి. ఇక్కడ ఈ బాలాజీ వచ్చి ఆయన జీవామృత, భగవంతుడు జీవులకి అమృతాన్ని ఇస్తాడు. అందుకనే ఆయన జీవామృత అని చెప్పి అంటారు. పంచ అమృతాల్లో బాలాజీ యొక్క భావం వచ్చి జీవులకి అమృతాన్ని ఇవ్వడం ఆయన. అందుకనే జీవులు ఎక్కువగా ఆకర్షితులు అవుతారనమాట. ఎంత ఎంత తపస్సును ఆచరించినా కానీ, అంటే తపస్సు అంటే కష్టాన్ని తీసుకోవడం, ఆ లైన్లో నిలబడుకోవడము, రకరకాల కష్టం, గంటలు గంటలు బట్టి నిలబడుకోవాలి. అయినా కానీ భగవంతుని సందర్శిస్తూ ఉంటేనే వాళ్ళకి ఎంతో ఆనందం అనేది కలుగుతుంది. అమృతాన్ని ఇస్తాడు భగవంతుడు హృదయానికి. అందుకని అందరూ కూడా ఆయనకు ఆకర్షితులు అవుతారనమాట. అదేవిధంగా విగ్రహాల్లో కూడా 3 రకాల విగ్రహాలు ఉన్నాయి. ఒకటి వచ్చి బ్రాహ్మణ ప్రతిష్ట, బ్రాహ్మణ ప్రతిష్ఠ చేస్తారు. రెండోది వచ్చి దేవతా ప్రతిష్ట, దేవతలు ప్రతిష్ఠ చేస్తారు. మూడోది వచ్చి స్వయంభు. ఇప్పుడు ఈ యొక్క శ్రీ వెంకటేశ్వరుడు వచ్చి స్వయంభు, ఆయన స్వయంగా ఆయన అవతరించాడు. ఈరోజు మనం ఈ భగవంతుడు స్వయంగా ఎట్లా అవతరించాడు అనే దాని గురించి మనం క్లుప్తంగా చెప్పుకుంటాం. చాలా పెద్దలు వెళ్ళేది శ్రీనివాసుడు ఎట్లా వచ్చాడు, ఇక్కడికి ఏ కారణాల చేత వచ్చాడు. ఇక్కడ ఇది వచ్చి భవిష్యత్తు పురాణంలో 2వ అధ్యాయంలో చెప్తున్నాడు అనమాట. ఇక్కడ సౌనకాది ఋషులు ఇక్కడ చర్చలో సొత్తు కోసం అనేటువంటి ప్రశ్నలో భగవంతుడు ఏ విధంగా ఇక్కడికి స్వయంగా అవతరించాడు, ఆయన ఏ కారణం చేత అవతరించాడు అని అడిగినప్పుడు ఈ యొక్క సమాధానం వస్తుందన్నమాట. ఈ యొక్క భవిష్యత్తు పురాణంలో భగవంతుడు వైకుంఠం నుంచి ఎందుకు వచ్చాడు, ఇక్కడికి ఏ పని మీద వచ్చాడు అని చెప్పి అడిగినప్పుడు అక్కడ ఈ సూత కోసమే ఆయన వివరిస్తున్నాడు అనమాట. ఒక సందర్భంలో ఏమైందంటే గొప్ప గొప్ప ఋషులంతా కూడా వాళ్ళు ఒక యజ్ఞాన్ని చేశారు గంగా నది ఒడ్డున. చాలా గొప్ప యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞము ఎంతో అద్భుతంగా జరిగింది, నభవతో నభవిష్యత్తుగా జరిగింది అనమాట. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఋషులంతా కూడా యజ్ఞ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి అనేటువంటి ఒక సందేహం వచ్చిందన్నమాట. అంటే యజ్ఞ భోక్త ఎవరు? వాళ్ళు ఏం చేశారు, కొంతమంది ఏమంటున్నారు విష్ణువుకి ఇవ్వాలి అని చెప్పి అంటున్నారు, కొంతమంది ఏం చెప్తున్నారు శివుడికి ఇవ్వాలి అంటున్నారు, కొంతమంది బ్రహ్మకి ఇవ్వాలి త్రిమూర్తుల్లో. ఇట్లా వాదన జరుగుతూ ఉంది. యజ్ఞ ఫలం, చివరి ఫలాన్ని, ఆ యజ్ఞంలో ఎవరికి యజ్ఞ ఫలాన్ని ఇవ్వాలి అనేటువంటి చర్చ. ఈ విధంగా వాదన జరుగుతుంటే కశ్యప ముని లాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా ఉన్నారన్నమాట అక్కడ. వాళ్ళు కొంతమంది ఏమో అక్కడ 3 బృందాలు అయిపోయాయి. కొంతమంది విష్ణువుకి, కొంతమంది శివుడికి, కొంతమంది బ్రహ్మకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఈ విధంగా వాదన జరుగుతుందన్నమాట. ఆ సమయంలో నారద మునింద్రుడు వాళ్ళు అక్కడికి వచ్చారనమాట. ఆయన వచ్చి అక్కడ ఆ వాదన చూసి ఆయన ఒక సలహా ఇచ్చాడనమాట. నారదముని ఏ సలహా ఇచ్చినా కానీ అది లోక కళ్యాణానికే ఉంటుంది. మనకి అది అర్థం కాదు. భౌతికమైనటువంటి వ్యక్తులకి నారదముని లాంటి మహా వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మనకి అర్థం కాదనమాట. లోక కళ్యాణానికే ఉంటుంది. అది బాహ్యంగా చూడడానికి వేరేగా ఉన్నా కానీ ఆయన ఏం చెప్పారంటే, మీరు ఈ విధంగా వాదన చేసుకుంటే కాదు, మీరు త్రిమూర్తుల్ని పరీక్షించాలి. ఎవరో ఒకరు ఏం చేయాలి, త్రిమూర్తుల్ని పరీక్షించాలి. ఇప్పుడు మీరు సర్వోత్తమైన వ్యక్తికి, శుద్ధ సత్వస్థితిలో ఉండే వ్యక్తికి, ఎవరైతే శుద్ధ సత్వస్థితిలో ఉంటాడో, అంటే సత్వగుణానికి కూడా అతీతుడు, త్రిగుణాలకు అతీతుడిగా ఉంటాడో, ఆ వ్యక్తికి ఈ యజ్ఞ ఫలాన్ని ఇవ్వాలి. అతనే దేవదేవుడు. ఈ గుణాలకు లోబై ఉండేటువంటి వ్యక్తి దేవదేవుడు కాదు. కాబట్టి మీరేం చేయాలి, మీరు ఎవరన్నా ఒకరు వెళ్ళి ఈ ముగ్గురిని పరీక్షించాలి. ఎవరు ఈ 3 గుణాలకు అతీతంగా ఉన్నాడు, శుద్ధ సత్వస్థితిలో ఉన్నాడు అని పరీక్షించాలి. పరీక్షించి నిర్ణయిస్తే, శుద్ధ సత్వస్థితిలో ఉండే వాళ్ళని నిర్ణయిస్తే అప్పుడు వాళ్ళకి యజ్ఞ ఫలాన్ని ఇస్తామని చెప్పి నారదముని సలహా ఇచ్చాడన్నమాట. అక్కడ ఉండే వాళ్ళంతా కూడా అంతకుముందు వాదన చేస్తా ఉన్నారనమాట. ఇప్పుడేమైనా అందరూ నోరు మూసుకున్నారనమాట. ఎందుకంటే త్రిమూర్తుల్ని పరీక్షించడం అంటే అగ్నిని చేతుల్లో పెట్టుకొని పరీక్షించినట్లు. అగ్ని చేతిలో పెట్టుకుంటే ఏమవుతుంది, కాలిపోతుంది. ఫస్ట్ నువ్వు కాలిపోతావు అనమాట. అందుకని భయపడుతున్నారు అందరూ. వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే భృగుముని దగ్గరికి వెళ్ళి భృగుమునికి చెప్పారనమాట, నీకంటే ఉత్తమమైన వ్యక్తి ఎవరు లేరు, ఇంకా నువ్వు ఒక్కడే దీనికి అర్హత గల వ్యక్తి, నువ్వే ఈ కార్యాన్ని చేయాలి. భృగుముని వచ్చి బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులు ఒకరనమాట. ఆయన్ని అందరూ కలిసి విజ్ఞప్తి చేశారనమాట. భృగువుని విజ్ఞప్తి చేసి
ఓ భృగు మునీంద్ర, నువ్వు ఒక్కడే ఈ కార్యక్రమం చేయగలవు. నువ్వు దయ ఉంచి ఈ ముగ్గురులో ఎవరు సత్వగణ ఆధిక్యుడో నువ్వు గుర్తించి మాకు చెప్పాలి, ఇది లోక కళ్యాణ కోసం అని చెప్పి ఆయన ఒక పెద్ద పని అప్పచెప్పారనమాట. భృగుముని కూడా వెరీ వండర్ఫుల్ పర్సనాలిటీ. ఆయన తెలుసు ఏం చేస్తున్నాడు కార్యక్రమం అని. అయితే అందరి బదులు చేయాలి కదా, ఇప్పుడు లోక కళ్యాణానికి చేయాలి సార్, ఆయన అంగీకరించాడు అనమాట. మనం ఇక్కడ వరకు మామూలుగా జరుగుతుంది పాస్ట్ టైం, అందరూ సినిమాల్లో కూడా చూపిస్తారు, తర్వాత బుక్లో చదువుతాం. ఇక్కడ ఈరోజు నేను చెప్పేటువంటి విషయం, జరిగేటువంటి విషయం మన ఆచార్యులు వివరించింది. మనకి భగవంతుని యొక్క లీలలను కూడా ఏం చేస్తామంటే భౌతికంగా అర్థం చేసుకుంటాం. మనం భౌతికంగా అర్థం చేసుకొని వాటిని తప్పుగా అర్థం చేసుకునేటువంటి స్వభావం మానవునికి ఉందన్నమాట. ముఖ్యంగా కలియుగంలో రకరకాల డీవియేషన్స్ ఉన్నాయి, రకరకాలు చెప్పినారు ఈ విషయాన్ని. నేను ఏదైతే చెప్తున్నాను ఇప్పుడు శాస్త్రాల్లో ఆచార్యులు ఇచ్చినటువంటి వివరణ అనమాట. పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉంది ఇది. భృగుముని మొట్టమొదటి ఏం చేస్తారంటే బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు మనకు బయట దొరికేటువంటి పుస్తకాల్లో కానీ లేదంటే రకరకాల మాధ్యమాల్లో, సినిమాల్లో భగవంతునికి సంబంధించి ఎన్నో సినిమాలు తీశారనమాట. వాళ్ళకి అవగాహన బట్టి వాళ్ళు దీన్ని వివరణ ఇస్తారు. అందుకని శాస్త్రాలని ఒక ఆధ్యాత్మికంగా గురువు దగ్గర మనం తెలుసుకోవాలని చెప్పేది చాలా చాలా ముఖ్యం అనమాట. దాన్ని పూర్తిగా భౌతికంగా చిత్రీకరించినారనమాట, పుస్తకాల్లో కావచ్చు, చలనచిత్రాల్లో కావచ్చు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఇక్కడికి వెళ్ళాడు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు భృగు ఎవరని చెప్పాను? బ్రహ్మ మానస పుత్రుడు. మామూలుగా మన వైదిక సిద్ధాంతంలో ఎట్లంటే గురువును చూసినప్పుడు కానీ తండ్రిని చూసినప్పుడు కానీ దూరంగా మనం వెళ్ళి ఎక్కువ కాలం పాటు బయట వెళ్ళి తిరిగి వస్తే మొట్టమొదటి మనం ఏం చేయాలి? వాళ్ళకి ప్రణామాన్ని అర్పించాలి. ఇక్కడ ఇది సిద్ధాంతం. మనం ఎవరున్న చిన్నవాళ్ళు దూరంగా వెళ్ళినప్పుడు, ఇంటి నుంచి బయట వెళ్ళినప్పుడు, లేదంటే ఊరికి వెళ్ళినప్పుడు తిరిగి వస్తే తల్లిదండ్రులకు కానీ గురువుకు కానీ పెద్దవారికి కానీ మనం ఏం చేయాలి? వాళ్ళకి ప్రణామం అర్పించాలి, వాళ్ళ పాదాలకి. ఇక్కడ భృగువు భూలోకం నుంచి బ్రహ్మలోకం వెళ్తున్నాడు. భృగు ఎవరు? బ్రహ్మ యొక్క పుత్రుడు, అదే సమయంలో శిష్యుడు కూడా. బ్రహ్మదేవుడు ఆయన సర్వోత్కృష్టమైన దేవత, తండ్రి కూడా. చూస్తుంటే భృగు ఏం చేయాలి? నమస్కరించాలి. భృగు ఏం చేశారంటే పరీక్ష కదా, ఇప్పుడు ఆయన పరీక్ష చేయాలి. ఆయన ఏం చేశారంటే భృగు బ్రహ్మలోకానికి వెళ్ళంగానే ఆయన నమస్కరించలేదు, అఫెన్స్ చేశాడు. ఎవరికి? బ్రహ్మకి. యాక్చువల్లీ మనకి చెప్పేది బయట బ్రహ్మదేవుడు ఈయనకి అపరాధం చేశారంటారు. బ్రహ్మ అపరాధం చేసేది అంటే భౌతికంగా అర్థం చేసుకుంటే అట్లే ఉంటుంది. బ్రహ్మ ఏదో ఆయన వీణాగానంలో ఉన్నాడు, అపరాధం చేశారంటాడు. ఆయన బ్రహ్మకి తెలియదు ఎవరు వచ్చేది. బ్రహ్మదేవుడు సర్వోత్కృష్టమైనటువంటి ఆయన దేవత, ఆయన చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తి. ఆయన నాలుగు ఉన్నాయి తలలో, చూసేదానికి గమనించలేదని చెప్పేది అట్లా. ఆయన వైదిక నియమాన్ని ఉల్లంఘించాడు కావాలనే. ఎవరు? భృగువు నమస్కరించలేదు. బ్రహ్మదేవుడు చూశాడనమాట. అది చూసి తక్షణం ఏం చేశాడంటే మనసులో అనుకుంటున్నాడు భృగు, ఈయన ఏం చేస్తాడు చూద్దాం, ఈయన ముఖంలో ఏం కనిపిస్తుంది, నేను ఇప్పుడు నమస్కరించలా, అతన్ని గౌరవించలా. ఆయన బ్రహ్మదేవుడు సృష్టికర్త, తనకు తండ్రి. అదే సమయంలో భృగు కూడా సాధారణ వ్యక్తి కాదు, ఆయన కూడా శక్తివంతమైనటువంటి భృగు కచ్చ, భృగు డైనాసిటీ ఉందన్నమాట, పెద్ద డైనాసిటీనే ఉంది, వంశమే ఉంది. ఆయన కూడా తక్కువైనటువంటి కాదు, మానసపుత్రుడు, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? బ్రహ్మలోకంలోకి వెళ్ళి బ్రహ్మకు గౌరవాన్ని ఇవ్వలేదన్నమాట. మనసు ద్వారా ఆయనకు అపరాధం చేశాడు. నమస్కరించలా, నిలబడుకున్నాడు, ఏం జరుగుతుందో చూస్తున్నాడు, బ్రహ్మ యొక్క ముఖంలో చూస్తున్నాడు అనమాట. బ్రహ్మదేవుడు కూడా భృగుని చూశాడు అనమాట. చూసి ఇతనేంది, ఇతను ఎందుకు వైదిక నియమాలను ఉల్లంఘిస్తున్నాడు, ఎంత పొరపాటు చేశాడు ఇతను, నాకు గౌరవించలేదే అని చెప్పి శాపం ముఖంలో ఏమవుతుందంటే ఎర్రగా మారిపోయిందంట. ఎవరి ముఖము? బ్రహ్మదేవుని ముఖం. ఆ రౌద్రం, కోపం, ఆ రజోగుణం ముఖంలో ప్రతిష్టమైందనమాట. ఆ ముఖంలో కోపాన్ని చూశాడు ఎవరు? భృగువు. అదే సమయంలో బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు? కోపం వచ్చేసింది, శపించాలనేటువంటి పరిస్థితిలో ఎవరిని? భృగువుని. ఆయనకి ఒకవేళ రజోగుణం ఉన్నా కానీ దాన్ని అదుపులో పెట్టుకున్నటువంటి శక్తి కూడా బ్రహ్మకి. మళ్ళీ ఆయన ఏమనుకున్నట్టు, ఇతను నా పుత్రుడు కదా అని చెప్పి దాన్ని అదుపులో ఉంచుకున్నాడంట. రజోగుణాన్ని ప్రదర్శించాడు, అదే సమయంలో దాన్ని అదుపులో ఉంచుకున్నాడు. బట్ అయితే గుణాల ప్రభావం అతని మీద ఉంది.
గుణాల ప్రభావము, ఎందుకంటే కోపాన్ని చెందాడు కదా ఆయన, సత్వగుణ స్థితిలో లేడు ఆయన, శుద్ధ స్థితిలో. తక్షణమే భృగు ఏం చేశారంటే నమస్కరించాడనమాట. నమస్కరించి నమస్కారం పెట్టి, బ్రహ్మదేవ క్షమించు, నేను వచ్చిన కార్యక్రమం నేను నిన్ను పరీక్షించడానికి వచ్చాను, నన్ను క్షమించు, నీకు భూలోకం మీద పూజలు నిర్వహించబడవు, ఎందుకంటే నువ్వు శుద్ధ స్థితిలో లేవు, నువ్వు దేవదేవుడు కాదు. అప్పుడు బ్రహ్మ చెప్పాడు, అది నాకు కూడా తెలుసు, నేను దేవదేవుడు కాదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరాడు. ఇక్కడ ఏం చేశాడు భృగువు? మనసు ద్వారా అంటే అపరాధం చేశాడు, లోపలనే ఆలోచిస్తున్నాడు. బ్రహ్మని నమస్కారం పెట్టకుండా ఏం చేస్తాడో చూద్దాం ఇతను అని ఇంకొంచెం కైలాసానికి వెళ్తున్నాడు, ఇంకొంచెం పెంచుతున్నాడు అనమాట. ఆయన టెస్టింగ్ ని, పరీక్షని, శాతాన్ని పెంచుతున్నాడు. కొంచెం క్వశ్చన్ పేపర్ ని కొంచెం ఇంకా కొంచెం ఎక్కువగా చేస్తున్నాడు అనమాట, కఠినంగా చేస్తున్నాడు. కైలాసానికి వెళ్ళాడు అనమాట. కైలాసానికి వెళ్ళే ముందుకి అక్కడ ఆయన అడుగు పెట్టంగానే పార్వతీదేవి చూసిందనమాట భృగువుని. శివుడు చూశాడు, శివుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. భృగు అంటే చాలా ఇష్టం శివుడికి. బ్రాహ్మణుడు, అదే సోదరుడు కూడా కదా, ఇద్దరు సోదరుడు, మనసు ద్వారా పుట్టినవారు. రుద్రుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? బ్రహ్మ నుంచి వచ్చాడు, రౌద్రం నుంచి వచ్చాడు. ఇద్దరు సోదరులు. శివుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనమాట ఆహ్వానించడం కోసం, భృగుని ఆహ్వానించాలని చెప్పి. నేరుగా వచ్చి భృగుని ఆలింగనం చేసుకున్నాడు. భృగు ఏం చేశాడంటే, ఆయన పరీక్ష చేయాలి కదా, వచ్చిన పని వేరే కదా, శివుని తోసేశాడు అనమాట, నెట్టేశాడు. నెట్టేసి, ఓ శివ, నువ్వు తాకకూడదు, ఎందుకంటే నువ్వు అశుభం, నువ్వు జీవించేది ఎక్కడ? శ్మశానంలో. నీ యొక్క అనుచరులంతా ఎవరు? భూత ప్రేతాలు. కాబట్టి నువ్వు పూసుకునేదంటే కూడా విభూది, ఇదంతా అశుభం, నువ్వు నన్ను తాకొద్దు అని చెప్పి నెట్టేశాడు అనమాట, తోసేశాడు. శివుడికి ఇంకో పేరేమి? రుద్ర. ఆయన ఆ విధంగా తోయంగానే ఆయన రౌద్రం ఎట్లొచ్చిందంటే ప్రళయకాలం రుద్రుడు మాదిరి అయిపోయాడు అనమాట. ఎంతో రౌద్రం, వణుకుతున్నాడు అనమాట. వణుకుతూ ఎంత కోపాన్ని పొందంటే రుద్రుడు త్రిశూలాన్ని తీసుకున్నాడు భృగుని చంపడానికి. పార్వతీదేవి ఆమె శక్తి, ఆమె చేసింది గట్టిగా పట్టుకునేసింది అనమాట శివుని. పట్టుకొని, అతను చంపాకు, అతను బ్రాహ్మణుడు, అతను నీ సోదరుడు బ్రాహ్మణుడు, బ్రహ్మత్య పథకం వస్తుంది, క్షమించేయని చెప్పి గట్టిగా పట్టుకుంది అనమాట. ఇప్పుడు రుద్రుడు ఏం చేశాడు, కొంచెం ఆయన శాంతించాడు అనమాట. అప్పుడు భృగు చెప్పాడనమాట, ఓ కైలాసనాథ, ఓ నీలకంఠ, నేను వచ్చింది నిన్ను అపరాధం చేయాలని నేను రాలేదు, పరీక్షించాలి వచ్చాను. నువ్వు పరీక్షలో ఫెయిల్ అయిపోయావు, నువ్వు కోపాన్ని చెందావు, నీకు భూమి మీద పూజలు ఉండవు, నీ లింగ రూపానికి మాత్రమే పూజలు ఉంటాయి అని చెప్పి ఆయనకు చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరాడు అనమాట. ఇక్కడ చూడు, బ్రహ్మతో ఏం మాట్లాడాలని తిట్టలేదు, బ్రహ్మని మనసు ద్వారానే పరీక్షించాడు. ఇక్కడ ఇంకొంచెం పెంచాడు. పెంచి ఏం చేశాడు? వాక్కు ద్వారా తిట్టాడు అనమాట. ఎవరిని? శివుణ్ణి. ఇక్కడేమైంది? శివుడు చాలా క్రోధాన్ని చెందాడు. ఇప్పుడు వైకుంఠానికి వెళ్తున్నాడు అనమాట. వైకుంఠ లోకం పరబ్రహ్మం అని చెప్తారు. అది చాలా అద్భుతమైనటువంటి ప్రపంచం వైకుంఠ లోకం. వైకుంఠ లోకానికి వెళ్ళాడు అనమాట. భృగు వైకుంఠానికి వెళ్ళేటువంటి ఆయనకు శక్తి కూడా ఉందన్నమాట. భాగవతం చెప్తుంది, వైకుంఠంలోకి వెళ్ళినాగానే భగవంతుని యొక్క మందిరానికి వెళ్ళాడు, అంతఃపురానికి ఉన్నటువంటి అద్భుతమైన భవనానికి వెళ్ళాడు అనమాట. నారాయణుడు ఆయన శయనించున్నాడు, లక్ష్మీమాత ఆయన పాదసేవ చేస్తూ ఉందన్నమాట. పాదసేవనానికి ప్రతీక వచ్చి లక్ష్మీమాత. శ్రవణ కీర్తన, పూజన సఖిజన, ఆత్మనివేదన, లాస్ట్ వచ్చి ఆత్మనివేదన, చివరిగా ఆత్మనివేదన. ముఖ్యంగా పాదసేవనానికి వచ్చి ఎవరు ముఖ్యమైనటువంటి ప్రాతినిధ్యం వహిస్తారంటే లక్ష్మీదేవి. ఎప్పుడు ఆయన పాదాల సేవ చేస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి పాదసేవ చేస్తుంది, భృగు ఎంటర్ అవుతున్నాడు అనమాట మందిరంలోకి. ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే, పరమాత్మే ఆయనకి ఇన్స్పిరేషన్ ఇచ్చాడంట. ఆయనకు అంత శక్తి లేదు, నారాయణ దగ్గరికి వెళ్ళేటువంటి శక్తి. ఆయన జీవి, ముని కావచ్చు, గొప్ప ముని, బట్ నారాయణుడు హృదయంలో, ఆయన హృదయంలో కూడా ఎవరున్నారో, ఆయన హృదయంలో అంత శక్తిని ఇచ్చేసాడు అనమాట. లోపలికి వెళ్ళాడు. ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. నారాయణుడు ఏం చేస్తున్నాడు? యోగ నిద్రలో ఉన్నాడు. లోపలికి వెళ్ళాడు అనమాట. వెళ్ళి ఇంకా పరీక్షించాలి. నేరుగా వెళ్ళి భగవంతుడు యోగ నిద్రలు, మనం నిద్రపోయేది తమోగుణం నిద్ర. మనం నిద్రపోతే ఏం చేస్తున్నాం మనకు తెలియదు, తమోగుణం నిద్రపోతాం. బట్ భగవంతుడు వచ్చి యోగ నిద్ర,
యోగ నిద్రకి తమోగ నిద్రకి చాలా తేడా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో ఆయన చూశాడనమాట, భగవంతుడు యోగ నిద్రలో ఉన్నాడు, నన్ను ఎవరు ఆహ్వానించలేదే అనేటువంటి భావన వచ్చేసిందంట. ఎవరికి? భృగువుకి. ఆ భావన ఇచ్చింది ఎవరు? ఇక్కడేమో భృగువు భగవంతుని పరీక్షించాలని విన్నాడు, ఆయనే పరీక్షలో పడిపోయినాడు. ఇప్పుడు ఆయనే పరీక్షలో పడిపోయినాడు. ఇక్కడ ఈ భావన వచ్చేసింది అతనికి. ఏం భావన వచ్చేసింది? అహంకార భావన వచ్చేసింది. ఎవరికి? భృగువు. ఆయన ఏం చేశాడు? నాకు ఆహ్వానం పలకలేదే, టోటల్ ఇల్యూజన్లోకి వెళ్ళిపోయాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కదా, ఏమి నా యొక్క మాయ, త్రిగుణాలతో కూడినటువంటి నా మాయ, దైవీయేష గుణమయి మమ మాయ దురంతయ. దైవీయేష గుణమయి, గుణాలతో కూడిన నా మాయ, మమ మాయ దురంతయ, దాటడానికి సఖ్యం కాదు. మామేమ ప్రపద్దంతే మాయామేమం తరంతితే. ఎప్పుడు సాధ్యం అవుతుందంటే, నీకు సాధ్యం కాదు నా మాయను దాటేది. గుణాలతో కూడినటువంటి మాయ ఎప్పుడు సాధ్యం అవుతుంది? మామేమ ప్రపద్దంతే మాయామేమం తరంతితే. ఇప్పుడు ఈయన పాపం గుణాల చేత మాయ చేత మోహించి పడిపోయినాడు. ఎవరు? పాపం ఈయన పరీక్ష చేయడం, ఇద్దరిని పరీక్ష చేశాడు బాగానే, ఇక్కడ ఈయన పరీక్షలో పడిపోయాడు. గుణాల చేత ప్రభావం ఈయనకు వచ్చేసింది అనమాట. ఈయనకి ఏమొచ్చేసింది? అక్కడికి పోతా ఉంటానంటే, నన్ను ఆహ్వానించలేదే, నేను గొప్ప మునిని ఇక్కడికి ఇచ్చాను కదా వైకుంఠ లోకానికి, నన్ను ఆహ్వానించలేదు అనేటువంటి గర్వం, అహంకారం వచ్చేసింది అనమాట. ఇది మనకు చూపించేటువంటి గొప్ప మహాత్ములు ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క జీవితంలో ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనకు ఒక గుణపాఠం నేర్పిస్తారు. అహంకారం వస్తే ఎట్లా మనం పతనం అయిపోతామని చెప్పి ఆయన చూపిస్తున్నాడు భృగువు. అహంకారం అనేది పతనానికి పెద్ద మెట్టు అనమాట. అహంకారం ఎట్లా రావచ్చు మనకి? ధనం ద్వారా కానీ, రూపం ద్వారా కానీ, తర్వాత పేరు ద్వారా కానీ, పేరు ప్రఖ్యాతలు, జ్ఞానం ద్వారా కానీ అహంకారం రావచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో అహంకారాన్ని మనము పొందకూడదు అనమాట. ఎట్లా బుద్ధిని కోల్పోతాము, విచక్షణని కోల్పోతాం అహంకారంలో అనేది భృగువు దగ్గర మనం నేర్చుకోవచ్చు అనమాట. మనకు చూపిస్తున్నాడు విచక్షణను కోల్పోతాం. భృగువు ఏం చేశాడు? ఆ విచక్షణ కోల్పోయాడు అనమాట. ఆ మాయలో నేరుగా ఏం చేశాడు? నన్ను ఆహ్వానించలేదే, నేను దూరం వస్తే అని చెప్పి నేరుగా దగ్గరికి వెళ్ళాడు, మహావిష్ణు దగ్గరికి వెళ్ళాడు. ఆయన అప్పటికే యోగ నదిలో ఉన్నాడు. ఆయనకేం సంబంధం ఉంటుంది? ఆయన శుద్ధ స్థితిలో ఉన్నాడు. ఆయన్ను చూసి కాళ్ళతో ఎగిరి తన్నాడు అనమాట. చాలా ఘోరమైన అపరాధం, సహించలేనటువంటి అపరాధం. భగవంతుని యొక్క వక్షస్థలం మీద కాళ్ళతో తన్నాడు. దీనికంటే మించిన అపరాధము, దీనికంటే మించిన పరీక్ష ఇంకేది లేదు. అక్కడ బ్రహ్మనేమో మనసు ద్వారా, ఇక్కడేమో శివుణ్ణి మాటల ద్వారా, ఇక్కడ శరీరం ద్వారా ఎగిరి తంతున్నాడు అనమాట. ఎవరిని? నారాయణుని. ఎప్పుడైతే వక్షస్థలం మీద తన్నాడో నారాయణుడు, అప్పుడు ఆయన కన్ను తెరిచి చూశాడనమాట. చూస్తే భృగువు. ఆయన నటన చేయాల్సిన పని లేదు భగవంతునికి, ఆయన ప్రూవ్ చేసుకున్న పని లేదు. ఆయన ప్రూవ్ చేసుకోకపోయినా ఆయన దేవదేవుడే. ఆయన ఏం దాన్ని అందరి దగ్గర చెప్పుకోవాల్సిన అవసరము లేదు. భగవంతుని యొక్క ఆయన ఎక్కడ కానీ కలత చెందలేదు. ఆయన ఒక్క రవ్వ కూడా కలత చెందలేదు. ఆయనకు తన్నాడు కదా, ఆయనకు అహంకారం అనేది లేదు. భగవంతునికి అహంకారం అనేది లేదు. ఆయన లేచి కోపాన్ని చెందలేదు కాదు కదా. ఆ మునిని చూసి, ఓ మునీంద్ర, ఎంత అదృష్టం నాకు, నీలాంటి బ్రాహ్మణుడు నా యొక్క లోకానికి రావడమే అదృష్టం. నీ యొక్క పాదాలు పెట్టడం ద్వారా నా లోకమంతా కూడా పవిత్రం అవుతుంది, రాండి అని చెప్పి కూర్చుని పెట్టి ఆయన పాదాలని మర్దన చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మర్దన చేస్తూ, చూడండి మీకంత బాధ కలిగిండొచ్చు, నా యొక్క వక్షస్థలం వజ్రానికంటే 10 రెట్లు కఠినంగా ఉంటుంది. నీ యొక్క పాదాలు ఎంతో సున్నితంగా ఉన్నాయి. నీ సున్నితమైన పాదాలతో నా వక్షస్థానాన్ని తనడం వల్ల మీ పాదానికి నొప్పి కలిగిండొచ్చు అని చెప్పి మర్దన చేస్తున్నాడు. ఆయన మర్దన చేస్తున్నాడు. కొన్ని శాస్త్రాల్లో 3వ కన్ను అని చెప్తారు, కొన్ని శాస్త్రాలు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ లేదు. బట్ మన 3వ కన్ను ఉంది. ఇది భృగువుకి అరికాల్లో అది కన్ను ఉంది, దాన్ని తీసేస్తాడు భగవంతుడు, నొక్కితూ తీసేస్తారంటారు. దాన్ని ఆ కన్నుని దేనికి ప్రాతినిధ్యం వహిస్తుందంటే అహంకారానికి. అహంకారాన్నే తీసేశాడు భగవంతుడు, నొక్కి తీసేశాడు. ఈయన నొక్కుతున్నాడు, భృగువు ఏడుస్తున్నాడు అనమాట. ఎందుకంటే భగవంతుని యొక్క గుణాలను చూశాడనమాట. అక్కడ దివ్యమైనటువంటి గుణాలని. ఆయన కోపాన్ని చెందల. ఏమైనా చేసి కావాలంటే విష్ణువు ఆయన ఏదైనా చేయొచ్చు. ఆయన అక్కడ ఆయన కోప్పడింది లేదు కదా, ఇంకా సేవ చేయడం ప్రారంభించాడు. ఎవరికి? భృగువు ఏడుస్తున్నాడు అనమాట. ఆయన హృదయంలో ఏముందంటే, ఇప్పుడే ఈ క్షణమే
ప్రపంచంలో అన్ని జీవులకి చెప్పాలి ఎవరు దేవదేవుడు అని అని ఆయన ఆలోచిస్తున్నాడు అన్నమాట. భృగువు సేవ కోసం జరిగింది అది కూడా. ఆయన చేసింది అది సేవ. అయితే పెద్ద అపరాధం చేశాడు, చాలా పెద్ద అపరాధం. ఆయన హృదయంలో భగవంతుడి మీద ప్రేమ కొన్ని వేల రెట్లు పెరిగిందనమాట. నమ్మకము, ప్రేమ, విశ్వాసం ఆయన మీద భృగువుకి. ఆయన అక్కడి నుంచి బయలుదేరాడు అనమాట. భగవంతునికి నమస్కరించేసి అక్కడి నుంచి బయలుదేరి నేరుగా గంగా నదికి వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ చెప్తున్నాడు అనమాట, నేను కనుక్కున్నాను, దేవాది దేవుడు శ్రీమన్నారాయణుడు, శుద్ధ సత్యమైనటువంటి వ్యక్తి శ్రీమన్నారాయణుడు అని చెప్పి తన శక్తిని, ఒక్కొక్క అణువులో ఉన్న శక్తిని గట్టిగా చెప్పి అందరికీ, ఆయన ప్రపంచానికంతా కూడా ఆయన చెప్తారనమాట. దేవదేవుడు నారాయణుడు అని చెప్పి చెప్పేస్తాడు. ఆ యజ్ఞ ఫలాన్ని ఇక్కడేమైంది, వైకుంఠ లోకంలో ఇక్కడ కూడా ఏం చేస్తారంటే రకరకాలుగా చెప్పేస్తారు. మామూలుగా అయితే మనం వినండి చిన్నప్పటి నుంచి, లక్ష్మీదేవి ఆమె ఎప్పుడైతే తన్నాడో భృగువు, తక్షణమే ఆమె ఏమనిందంట, కోపం వచ్చిందంట లక్ష్మీదేవికి. కోపం వచ్చి నేనున్నటువంటి ప్రదేశంలో తంతాడు అతను అని చెప్పి ఎంతో కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. కోపాన్ని ప్రదర్శించడానికి, అలిగి వెళ్ళిపోవడానికి లక్ష్మీదేవి వచ్చి సాధారణమైనటువంటి స్త్రీ కాదు. అంటే మన అహంకారాన్ని దెబ్బతింటా ఉంటేనే ఆ అహంకారాన్ని భర్తను వదిలేసి వెళ్ళిపోయేదానికి ఆమె సాధారణటువంటి స్త్రీయా? లక్ష్మీదేవి ఎట్లా అవుతుందన్న అంటే, నేను కూర్చున్నటువంటి ప్రదేశంలో ఆయన తన్నాడు కదా, నేను ఉన్నాను వెళ్ళిపోయేదానికి అది ఎట్లా వీలవుతుంది లక్ష్మీదేవికి? ఇది చాలా తప్పుడు అవగాహన అనమాట. మన ఆచార్యులు దీనికి ఏమి వివరణ ఇస్తున్నారంటే, లక్ష్మీదేవి ఆమె ఏ విధంగా భావించిందంటే, లక్ష్మీదేవి అంటే ఆమె త్రిగుణాలకు అతీతం. ఆమె కూడా ఈవెన్ భృగుముని డిక్లేర్ చేస్తున్నాడు, లక్ష్మీతో పాటు శ్రీమన్నారాయణ కూడా త్రిగుణాతీతం అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ లక్ష్మీదేవి ఏం చెప్తుందంటే, ఏమని ఆలోచిస్తుందంటే, నా ముందరనే దేవాది దేవునికి అపరాధం జరిగింది, ఇంత గొప్ప అపరాధం జరిగింది. బ్రాహ్మణుడు వచ్చి, ఆ భృగు వచ్చి ఆయన్ను తన్నాడు. దీనికంటే మించిన అపరాధం ఇంకేదీ లేదు ఈ ప్రపంచంలో. దేవాది దేవుణ్ణి తన్నాడు ఆయన. నేను అక్కడే ఉండి ఏం చేయలేకపోయినాను. శాస్త్రాల ప్రకారము భగవంతునికి అపరాధం జరిగేటప్పుడు, భగవంతుని కానీ భక్తుని కానీ అపరాధం జరిగేటప్పుడు మనం ఏం చేయకుండా నిలబడి ఉంటే ఆ ప్రదేశంలో, ఈ అపరాధంలో మనకు కూడా భాగము. అక్కడి నుంచి వెళ్ళిపోవాలంట. నీకు ఎదుర్కొనే దానికి శక్తి ఉంటే వాళ్ళని ఎదుర్కోవాలంట. అట్లా చేయకపోతే అపరాధంలో మనం కూడా, భగవంతునికి అపరాధం జరిగేటప్పుడు 2 పనులు చేయాలి, ఎదుర్కోవాలి, లేకపోతే అక్కడి నుంచి వదిలే వెళ్ళిపోవాలి. అట్లే ఉంటే ఏమవుతుంది, అది అపరాధంలో మనకు కూడా భాగం. కాబట్టి ఇక్కడ లక్ష్మీదేవి ఏమనుకుంటుందంటే, నా ముందరనే ఇంత గొప్ప అపరాధం జరిగింది విష్ణువుకి, నేను ఇక్కడే ఉన్నాను, నేనేం చేయలేకపోయినాను, కాబట్టి ఈ అపరాధంలో నేను కూడా భాగం. అపరాధం చూశాను కదా, ఆ భయంకరమైన అపరాధం నేను చూశాను, నాకు కూడా భాగం అని చెప్పి భగవంతుని నమస్కరించి, ఓ గోవింద నేను కూడా అపరాధంలో భాగం, నేను పవిత్రం కావాలి, నా ముందు ఇంత పెద్ద అపరాధం జరిగింది నీకు, నీ పాదపద్మాలకి, నేను ఇక్కడ పవిత్రం చేసుకోవాలని చెప్పి ఆమె నేరుగా వచ్చి కొల్లాపురం దగ్గరికి వచ్చి తపస్సు చేస్తుంది అనమాట. ఎందుకంటే ప్యూరిఫై చేసుకోవడానికి. దీనికి దానికి ఎవరైనా మీరే చూడొచ్చు ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉందో. కాబట్టి మనం శాస్త్రాలని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రామాణికంగా మనం వినేది చాలా చిన్నప్పటి నుంచి ఇట్లే వింటాం, అలుగు చేస్తున్నాను. బట్ మన ఆచార్యులు, నేను కూడా ఫస్ట్ లో అట్లా అనుకుంటున్నాను, అలుగు వచ్చేసింది అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఆ ప్యూరిఫై కావడానికి, పవిత్రం కావడానికి ఆ లక్ష్మీదేవి యొక్క హృదయంలో, లక్ష్మీదేవి కానీ పార్వతీమాత కానీ సరస్వతి వాళ్ళు ఎక్కడ అసూయ కానీ ఈ యొక్క అహంకారం కానీ వాళ్ళకి ఏముంది, వాళ్ళు గుణాతీతం, వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు. ఈవెన్ బ్రహ్మ, శివ వెరీ గ్రేట్ పర్సనాలిటీస్ వాళ్ళు. ఒకవేళ సమ్టైమ్స్ వాళ్ళ గుణాలకు లోనైనా కానీ లక్ష్మీదేవి చాలా గ్రేట్ పర్సనాలిటీ. ఆమె పవిత్రం కావాలని చెప్పి ఇక్కడికి వచ్చిందనమాట. ఈ విధంగా అక్కడ ఆమె దాన్ని ఇంకో పేరు కొల్లాపురానికి కరివీరపురం అని చెప్పి కూడా అంటారు. కరివీరపురం కూడా అంటారు. కొల్లాపురానికి వచ్చి ఆమె తపస్సు చేసుకుంటుంది అక్కడ. ఎందుకు తపస్సు చేస్తుందంటే, పవిత్రం కావాలి అని చెప్పి, నేను పవిత్రం కావాలి, అపరాధంలో నేను కూడా భాగము అని చెప్పి ఆమె నిర్ణయించుకొని ఆమె ఏం చేసింది, అక్కడ తపస్సు చేస్తూ తపస్సుని ఆచరిస్తూ ఉంది. ఈ విధంగా లక్ష్మీదేవి వైకుంఠం నుంచి వచ్చేసింది. ఇప్పుడు నారాయణుడు భగవంతుని యొక్క ఆహ్లాదిని శక్తి, రాధారాణి యొక్క ఎక్స్పెన్షన్, ఆహ్లాదిని శక్తి. లక్ష్మీదేవి లేకపోతే ఆయన కూడా చాలా ఆయనకి ఎంతో దుఃఖంగా ఉందన్నమాట. ఆయన ఏం చేశాడు, వైకుంఠంలోకి నుంచి బయలుదేరాడు. శ్రీమన్నారాయణుడు వైకుంఠంలోకి నుంచి బయలుదేరి నేరుగా ఆయన ఏం చేశాడంటే, ఇది ఎప్పుడు జరిగిందంటే
ఆయన బయలుదేరింది ద్వాపర యుగం తర్వాత 28వ కలియుగంలో 28th కలియుగ 28th కలియుగ ఈ యొక్క మన్వంతరంలో 28వ కలియుగంలో యాక్చువల్లీ బాలాజీ ప్రాశ్చర్యం జరిగి స్వయంభూ మన్వంతరం నుంచి చెప్తారనమాట ఆచార్యులు. స్వయంభూ మన్వంతర తర్వాత రైవత, చక్షుష, తామస, చాలా మన్వంతరాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు వచ్చి ఈ లీల జరిగి స్వయంభూ మన్వంతరంలో అని చెప్తారు. బట్ అయితే ఏ మన్వంతరంలో జరిగినా ఆ మన్వంతరంలో 28వ కలియుగంలో 28th కలియుగంలో ద్వాపరయుగం తర్వాత ఆయన ఏం చేశాడు, అక్కడి నుంచి బయలుదేరి వైకుంఠం నుంచి కిందికి వచ్చాడనమాట. వచ్చి ఆయన ఈ యొక్క దక్షిణ దేశానికి గంగ 300 కిలోమీటర్ల దూరంలో, గంగకి 300 యోజనాల దూరంలో, దక్షిణ దేశంలో 300 యోజనాల దూరంలో సువర్ణముఖి నది ఉందంట. అంటే గంగా నదికి సువర్ణముఖి నదికి మనం ఉండేదానికి ప్రదేశానికి 300 యోజనాలు ఉందన్నమాట. యోజనం అంటే 8 మైళ్ళు వస్తుంది. ఇక్కడ ఈ యొక్క అగస్త్యులు ఆయన పూజించేటువంటి సువర్ణముఖి నది దగ్గర దీని ఒడ్డున సువర్ణముఖి నదికి 2.5 క్రోసుల దూరంలో ఒక అద్భుతమైన పర్వతం ఉందంట. ఆ పర్వతం ఏదంటే వెంకటాచల పర్వతం. గంగకి 300 యోజనాల దూరంలో సువర్ణముఖి ఉంది. సువర్ణముఖి నదికి 2.5 క్రోసుల దూరంలో వెంకటాచల పర్వతం ఉందన్నమాట. ఈ పర్వతాన్ని అది ఆదిశేషుడు, సాక్షాత్ ఆదిశేషుడు, అది సకల ధాతువులతో కూడినటువంటిది, మేరు పర్వతానికి పుత్రుడు ఈ యొక్క వెంకటాచల పర్వతం. ఇది వైకుంఠం వలె విలక్షణమైందంటే ఈ పర్వతం. తర్వాత ఆదిశేషుడే, స్వయంగా ఆదిశేషుడే ఇది. ఈ పర్వతం వచ్చి 3 యోజనాల వెడల్పు, తర్వాత 30 పుణ్యక్షేత్రాల పొడవు. 3 యోజనాల వెడల్పు, 30 పుణ్యక్షేత్రాల పొడవుతో ఇది ఎంతో అద్భుతంగా ఇది దీని తల భాగం వచ్చి వెంకటాచలము, మధ్య భాగం వచ్చి నృసింహ పర్వతము, దాని యొక్క చివరి తోక భాగం వచ్చి శ్రీశైలం. ఈ విధంగా ఇటువంటి సకల పుణ్యక్షేత్రమైనటువంటి ఈ పర్వతం పైకి శ్రీనివాసుడు ఏం చేశాడు, అధిరోహించాడు. పైకి నడుచుకుంటూ వైకుంఠం నుంచి వచ్చి నేరుగా ఆయన ఏం చేశాడు, నడుచుకుంటూ ఈ పర్వతాన్ని అధిరోహించాడట. అధిరోహించి పుష్కరం దగ్గరికి వెళ్ళాడు అనమాట. పుష్కర తీరానికి వెళ్ళాడు. తీరానికి వెళ్ళి పుష్కరుడు కూడా దాన్ని అద్భుతంగా వివరిస్తున్నారు అనమాట. గంగ లాంటి అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప పుణ్య నదులు కూడా జన్మస్థానము స్వామి పుష్కరిణి. ఇంతకుముందు నేను వెంకటాచల మాత్రం చెప్పినప్పుడు చెప్పాను ఏ విధంగా గరుడు పుష్కరిని తీసుకొచ్చాడు వైకుంఠం నుంచి అని చెప్పి. తర్వాత ఈ పుష్కరిణిలో కూడా స్నానం అనేది చాలా చాలా ముఖ్యమని చెప్తున్నాను. ముఖ్యంగా ధనుర్మాసంలో ఈ పుష్కరిణిలో శుక్లపక్షంలో 12 రోజు సూర్యోదయానికి ముందుగానే స్నానం ఆచరిస్తే ఈవెన్ ఈ స్నానాన్ని దేవతలు కూడా కోరుకుంటారు అని చెప్తున్నారు. ఇటువంటి గొప్ప పుష్కరిణి, ఈ పుష్కరిణికి పశ్చిమంలో వరాహదేవుడు ఉన్నాడు, ఆదివరాహుడు, శ్వేతవరాహుడు. అక్కడ ఆయన ఏం చేశాడు, శ్రీనివాసుడు ఆ పుష్కరిణి దగ్గరికి వెళ్ళి ఇట్లా అట్లా చూశాడనమాట. ఎక్కడుంది నాకు ప్లేస్ అని. వైకుంఠం నుంచి వచ్చేసాడు, ఒకడే ఉన్నాడు ఇప్పుడు ఆయన. వచ్చి ఆ పుష్కరిణి చుట్టూ తిరుగుతున్నాడు అనమాట. ఎక్కడని, పుష్కరిణికి పశ్చిమాన అంటే పడమర వైపు ఒక మంచి అద్భుతమైనటువంటి చింత చెట్టు ఒకటి కనిపించిందట. దాని కింద చింత చెట్టు కింద ఒక పుట్ట ఉందంట. ఆ పుట్ట ఎంతో మనోహరంగా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. ఆ పుట్టలోకి ప్రవేశించాడు. సాక్షాత్ దేవదేవుడు ఏం చేశాడు, వెంకటాచల పర్వతం దగ్గరికి వెళ్ళి పుష్కరిణి దగ్గరికి వెళ్ళి పుష్కరిణికి వెనక పక్కన పడవన వైపు ఒక అద్భుతమైనటువంటి చింత చెట్టు కింద ఒక పుట్ట. ఆ పుట్టలో అది ఎంతో మనోహరంగా ఉందంట. ఆ పుట్టలోకి ప్రవేశించాడు, భగవంతుడు ప్రవేశించాడు. ఈ విధంగా ప్రవేశించి ఆయన ఏం చేస్తున్నాడంటే 10,000 సంవత్సరంలో అక్కడే ఉన్నాడంట. ఆయన ప్రవేశించి 10,000 years ఆ పుట్టలోనే ఉండిపోయినాడు అనమాట విష్ణువు. ఆ సమయంలో ఏమైందంటే ఈ దేవతలకంతా కూడా ఆయన పుట్టలో ఉన్నాడని తెలుసు. ఆయనకు నివేదన లేదు, ఆహారం లేదు, సేవలు లేదు. కాబట్టి ఈ దేవతలంతా కూడా కలిసి లక్ష్మీదేవిని అర్థించి వాళ్ళు ఒక పథకం ఆలోచించారనమాట. ఏం పథకం అంటే, లక్ష్మీదేవి ఏం చేసిందంటే ఒక గోపికగా రూపాన్ని మార్చుకున్నది. బ్రహ్మదేవుడు ఒక గోవుగా మారినాడు. శివుడు ఒక దూడగా మారి ఏమేం చేసింది, గోపికగా లక్ష్మీదేవి ఆ ఆవుని, ఎంతో మనోహరంగా ఉందంట ఆవు, ఎంతో అద్భుతంగా ఉంది చూడడానికి గోవు. అదేవిధంగా ఈ దూడ కూడా ఎంతో బాగుంది అనమాట. శివుడే, సాక్షాత్ శివుడే ఈ ఆవుని దూడని తీసుకొని ఆమె అప్పట్లో ఈ ప్రాంతాన్ని
ఈ వెంకటాచల ప్రాంతాన్ని చోళరాజు పరిపాలన చేస్తున్నాడు. చోళరాజు ఆ రాజ్యానికి వచ్చి ఆ రాజు దగ్గర ఎన్నో గోవులు ఉన్నాయంట. ఈ లక్ష్మీదేవి ఏం చేసింది, ఆ గోవుని దూడని తీసుకొచ్చి ఆ చోళరాజుకి అమ్మేసింది అనమాట. అమ్మేసి ఆమె వెళ్ళిపోయింది అనమాట భగవంతుడిని సేవించుకోవడానికి, ధ్యానించడానికి. ఇక్కడ బ్రహ్మ గోవుగా ఉన్నాడు, శివుడు దూడగా ఉన్నాడు. రోజు ఆ చోళరాజు మనిషి ఏం చేశాడంటే, ఈ గోవుల్ని కాచే వ్యక్తి గోపబాలుడు అతను ఏం చేసేవాడంటే, గోవులు కాపరి ఈ ఆవుల్ని దూడల్ని అంతా కూడా తిరుమలకు తీసుకెళ్ళాడు మేపేదానికోసం. అన్ని ఆవులు దూడలు లేదనమాట అక్కడికి. ఈ ఆవు కూడా, బ్రహ్మ ఆవు కూడా ఏం చేసేది, రోజు పైకి వెళ్ళేది, తిరుమలకి వెళ్ళేది అనమాట, కొండకి మేస్తా ఉండేది. మధ్యాహ్న సమయంలో ఈ గోవులు కాపరి ఏం చేశాడంటే, అన్నం తినేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేవాడు. ఆ టైంలో ఈ ఆవు ఏం చేసేదంటే చిన్నగా పుట్ట దగ్గరికి వెళ్ళేది అనమాట. పుట్ట దగ్గరికి వెళ్ళి తన పాలని పుట్ట లోపల పోసేదనమాట. పోస్తే లోపల శ్రీనివాసుడు ఉన్నాడు పుట్ట లోపల. ఆయన ఏం చేసేవాడు, నోరు పైకి పెట్టి తాగేవాడు అనమాట. అంటే చూడు వాళ్ళు సేవ ఏ విధంగా చేస్తున్నారు, దేవతలు ఎంత అద్భుతంగా చేస్తున్నారు. అంటే ఏదో ఒక విధంగా భగవంతునికి సేవ చేయాలి. పుట్టలో ఉన్నాడు కదా, పాలు కూడా ఈజీగా పోయొచ్చు, అందుకని గోవు రూపాన్ని తీసుకున్నాడు. బ్రహ్మదేవుడు గోవుగా, ఈ గోవులు కాపరి ఆయన మధ్యాహ్నం పడుకున్నప్పుడు రోజు వెళ్ళేది, మధ్యాహ్న సమయంలో పాలు పోసేది అనమాట. భగవంతుడు బాగా తాగుతున్నాడు అనమాట పాలని, తాగేది. ఆయన కూడా శాంతిగా లోపల ప్రశాంతంగా ఉన్నాడు అన్నమాట లోపల. అయితే ఈ ఆవు ఇంటికి రాగానే పాలు ఇచ్చేది కాదు, పాలంతా పుట్టలో పోయేస్తుంది అనమాట. ఈమె గమనిస్తా ఉంది, ఎవరు, రాణి, చాలా తెలివైంది అనమాట రాణి. ఆమె చాలా రోజులు చూసింది, పాలే ఇవ్వడం లేదు, ఇంత డబ్బులు పెట్టుకున్నాం కదా మన ఆవుని, పాలే ఇవ్వడం లేదని చెప్పి ఓ రోజు వీని పిలిచింది అనమాట. గోవులు కాపని పిలిచి, ఒరే మూర్ఖుడా, నువ్వు పాలు దొంగతనం చేస్తున్నావు, నువ్వు అడవిలో, నువ్వు రేపు కానీ పాలు కానీ రాలేదనుకో నీ శిరస్సు చేస్తామని చెప్పింది అనమాట. శిరస్సును ఖండించేస్తామని చెప్పి. అతనికి దొంగతనం చేయడం లేదు. అతను ఏం చేశాడంటే, ఈ ఆవు ఏం చేస్తుంది పాలని చెప్పి గమనించాలనుకొని మరుసటి రోజు చాలా జాగ్రత్తగా ఉన్నాడు అనమాట. మధ్యాహ్నం భోజనం చేశాడు, పనుకున్నట్లు నటిస్తున్నాడు, నిద్రపోవడం లేదనమాట. పనుకున్నాడు, కళ్ళు తెరుచుకొని, లైట్ గా కళ్ళు తెరుచుకొని ఉన్నాడు అనమాట చిన్నగా. ఈ ఆవు ఇతను పడుకున్నాడని చెప్పి తెలిసి చిన్నగా ఏం చేసింది, నడుచుకుంటూ యథావిధిగా పుట్టు దగ్గరికి వెళ్ళింది అనమాట. వెళ్ళి ఆ పుట్టలో పాలు పోయడం ప్రారంభించింది. చూసేశాడు గోవులు కాపరి. చూసేసి అతనికి ఏమనిపిస్తుందంటే, ఈ ఆవు పాలంతా కూడా భూమిలో పోసేస్తా ఉంది, వృధా. అతనికి తెలియదు, అతను మూర్ఖంతో ఉన్నాడు అనమాట. చాలా కోపం వచ్చేసింది అనమాట ఇతనికి. కోపం వచ్చేసి విచక్షణ అంతా పోయి, ఈ ఆవు ఏదో విధంగా శిక్షించాలి, దీన్ని చంపాలనుకునేశాడు మూర్ఖంగా. పెద్ద గొడ్డలు తీసుకున్నాడు అనమాట. గొడ్డలు తీసుకొని నేరుగా పుట్ట దగ్గరికి వెళ్ళాడు. ఆవు పాలనే వస్తూ ఉంది. గొడ్డలతో దాన్ని నరకాలని చెప్పి అనుకున్నాడు అనమాట. గొడ్డలు పైకి తీసి కొట్టడానికి ప్రార్థన చేస్తున్నాడు. భగవంతుడు పరమాత్మ దేవదేవుడు తెలుసు అనమాట. ఆయనకి ఇంకొక పేరు వచ్చి భక్తవత్సల, ఇంకొక పేరు వచ్చి గో బ్రాహ్మణ హితాయచ. గోవులు అంటే ఆయనకి చాలా ఇష్టం. కాబట్టి ఆయన సేవ చేసే గోవు దానికి దెబ్బ తగిలితే ఆయనకు సహించలేడు. తక్షణమే గోవుని కాపాడాలని చెప్పి భగవంతుడు ఏం చేశాడు, పొట్టుల నుంచి పైకి వచ్చాడు అనమాట. ఈ గొడ్డలతో ఇతను చాలా బలంగా ఆవును కొట్టాలనుకున్నాడు. ఆ దెబ్బను ఏం చేశాడంటే, భగవంతుడు బయట వచ్చి ఆ నుదుటి మీద తీసుకున్నాడు అనమాట. నుదుటి మీద పడింది, నేరుగా వచ్చి శ్రీనివాసుని యొక్క నుదుటి మీద ఆ గొడ్డల దెబ్బ పడింది అనమాట. ఆ దెబ్బ పడంగానే రక్తం చిమ్మింది అనమాట. ఎంతో ఘోరంగా, ఎంతో భయంకరంగా రక్తం బయట వచ్చింది అనమాట. చాలా బలంగా కొట్టాడు అతను, చంపాలని, గోవుని చంపాలనే ఉద్దేశంతో. ఆ రక్తం రాగానే, ఆ రక్తాన్ని చూడంగానే ఆ గొప్ప బాలు అతను ఉన్నాడు కదా, గోవులు కాసే వ్యక్తి, అక్కడే పడి మరణించాడు, చనిపోయాడు. సరే, ఈయనకి రక్తం కారుతుంది భగవంతునికి కూడా ఎంతో, ఆయన మానవ మాతృడిగా ఉన్నాడు అక్కడ. ఆయన కింద పడి ఆయన కూడా బాధతో దుఃఖిస్తున్నాడు అనమాట. ఆ సమయంలో ఆవు ఏం చేసిందంటే, బ్రహ్మ ఆవు పరిగెత్తుకుంటూ కిందికి వచ్చిందనమాట. ఇక్కడికి చోళరాజు దగ్గరికి వచ్చింది, అంతఃపురానికి వచ్చి ఆ భవనం ముందర ఏడుస్తూ ఉందనమాట, రోధిస్తూ ఉంది. చెప్పలేదు కదా, గోవుగా ఉంది కదా, ఇప్పుడు చెప్పలేదు, రోధిస్తూ ఉందన్నమాట. మామూలుగా బిడ్డను కోల్పోతే ఈ ఆవు ఏ విధంగా రోధిస్తుందో అట్లా రోధిస్తుంది అనమాట. ఆ చోళరాజు చూశారనమాట, ఏమైంది ఆవుకి, ఎందుకు ఒకటే వచ్చేసింది, మామూలుగా మందుతో రావాలి కదా, ఎందుకు దుఃఖిస్తుంది అని చెప్పి ఆయన కూడా ఏం అర్థం కాలేదు. చివరికి ఇంకొక వ్యక్తిని, తన సహచరుణ్ణి, సేవకుని, ఈ ఆవుని తీసుకెళ్లి మందులో వదిలేసిరా అని చెప్పి పంపించాడనమాట. తన చోళరాజు సహచరుడు ఏం చేశాడు, ఆవుని తీసుకొని ఆయన తిరుమలకు వచ్చి చూశారనమాట. చూస్తే అక్కడ భయంకరమైన సన్నివేశం. ఈ గోపబాలుడు చనిపోయినాడు,
పొట్టుల నుంచి రక్తం వస్తూ ఉందన్నమాట. అది చూసేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి సేవకుడు చోళరాజు చెప్పాడనమాట, ఈ విధంగా అతను మరణించినాడు, అక్కడ రక్తం వస్తుంది పొట్టులో నుంచి అని చెప్పగానే చోళరాజు పరిగెత్తుకుంటూ వచ్చాడనమాట. ఆయన కూడా భయంతో, రాజు ఆయన కూడా పరిగెత్తుకుంటూ రాగానే ఆయన అడుగుతున్నాడు అక్కడ, ఏమైంది, ఎవరున్నారు పుట్టులో, ఎందుకు రక్తం వస్తుంది, ఎందుకు ఇది జరిగింది అనగానే భగవంతుడు చోళరాజు గొంతు వినగానే ఆయన కోపం వచ్చిందనమాట. ఆయన బయట వచ్చాడు. బయట రాగానే ఆయన శంకు చక్ర గదా పద్మాలతో ఉన్నాడు భగవంతుడు. అయితే రక్తం కారుతూ ఉంది ఇంకా ఆయనకి నుదుటి మీద. నేను చూసేసాడు, చోళరాజు చూశాడనమాట. చూసి భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు, ఏం జరిగింది అని అడుగుతున్నాడు. అప్పుడు భగవంతుడు చెప్పాడు, నీ యొక్క సేవకునికి మూలంగా గోవుని సంహరించాలనుకున్నాడు అతను. మామూలుగా అయితే ఈ యొక్క కుటుంబ సభ్యులు చేసేటువంటి పాపాలు, తప్పులు, ముఖ్యంగా ధర్మపత్ని, తర్వాత పుత్రులు, తర్వాత సేవకుడు చేసే పాపాలు యజమాని తీసుకోవాలి. వాళ్ళు ఏం పాపాలు చేసినా యజమానికే. కాబట్టి నీ సేవకుడు చేసిన పాపం నీకే, నువ్వు పిశాచమవుగాక అని చెప్పి శాపం ఇచ్చేశాడు శ్రీనివాసుడు అతను. అంటే ఇక్కడ ఏమంటే ఆయన చెప్పేటువంటి విధం, సేవకుడిని నియమించేటప్పుడు ముఖ్యంగా గోవులకి అతను ఎటువంటి గుణాలతో ఉన్నాడని చెప్పి చూసి నియమించాలి. అతను చిన్న తప్పుకి గోవుని చంపేయాలని చూశాడు అంటే అతని గుణాలు మంచి గుణాలు కాదు. అంటే మనం సేవకు నియమించేటప్పుడు ఎవరికి, చిన్న పిల్లలకు కానీ, తర్వాత భగవంతుని సేవలో కానీ, తర్వాత గోవుల సేవల్లో కానీ నియమించేటప్పుడు వాళ్ళు ఎటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉన్నారు అని చెప్పి చూసి నియమించాలి. ఈ రాజు ఏం చేశాడు, మంచి గుణాలు లేనటువంటి వ్యక్తిని నియమించేశాడు. చిన్న తప్పుకి అతను ఏం చేయాలనుకున్నాడు, గొడ్డలతో ఆవునే చంపాలనుకున్నాడు. కాబట్టి ఆ బాధ్యత ఎవరిది, రాజు. శాపం ఇచ్చేశాడు. బట్ రాజు ఏం చేశాడు, భగవంతుని పాదాలు పట్టుకొని నన్ను క్షమించమని చెప్పి కోరుకున్నాడు అనమాట. నీ భక్తుని నన్ను క్షమించంటే అప్పుడు మళ్ళీ ఆయన పరిష్కారాన్ని కూడా ఇచ్చాడనమాట. నాకు భవిష్యత్తులో వివాహం జరుగుతుంది. వివాహం జరిగినప్పుడు నాకు ఆకాశరాజు ఏం చేస్తారంటే ఒక అద్భుతమైనటువంటి ఒక కిరీటాన్ని ఇస్తాడు, వజ్ర కిరీటాన్ని. దాన్ని నాకు శుక్రవారం నాకు తల మీద ఉంచుతారు. శుక్రవారం, ఆ శుక్రవారం సాయంత్రం సమయంలో అక్కడ నాకు అది ఉంచినప్పుడు సాయంత్రం సమయంలో 6 గడియల పాటు 6 గడియలు నీకు శాప విముక్తి కలుగుతుంది. ప్రతి శుక్రవారము నాకు ఆ కిరీటాన్ని పెట్టినప్పుడు 6 గడియలు మాత్రం నీకు శాప విముక్తి కలుగుతుంది, అప్పుడు నా సేవను ఆస్వాదించదు అని చెప్పి ఆయనకు వరాన్ని కూడా ఇచ్చాడనమాట. అట్లా ఆ విధంగా చోళరాజు ప్రతి శుక్రవారము భగవంతుని దర్శనం చేసుకుంటూ ఆ శాపం నుంచి విముక్తి పొందడము, సేవ చేస్తూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా చెప్పి భగవంతుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఆయనకు రక్తం కారుతూ ఉంది. ఆయన అట్లే ఉండగానే దేవతలంతా వచ్చారనమాట. ముఖ్యంగా బృహస్పతి అక్కడికి వచ్చాడు. బృహస్పతి అక్కడికి వచ్చి భగవంతునికి ఆయన ఒక ట్రీట్మెంట్ ఇచ్చాడనమాట, వైద్యం. ఏం ఆ వైద్యం అంటే, ఆయన మేడి చెట్టు అంటారు కదా, మేడి పండు చూడ మేలుమై ఉంటారు అది మేడి చెట్టు పాలు, మిల్క్ వస్తుంది దాంట్లో, బెరడు తీస్తే పాలు వస్తుంది. తర్వాత జిల్లేడు చెట్టు పత్తి, జిల్లేడు చెట్టు అంటారు కదా, జిల్లేడు చెట్టు, దానికి పత్తి వస్తుంది. మామూలు కాటన్ కాదు అది, జిల్లేడు చెట్టుతో వచ్చేటువంటి కాటన్. ఈ రెండింటిని కలిపి ఒక ఔషధాన్ని తయారు చేశాడు అనమాట. ఇది శాస్త్రాలు చెప్పినారు. బృహస్పతి తయారు చేశాడు భగవంతునికి జిల్లేడు చెట్టుతో తయారు చేసినటువంటి పత్తి, దాంట్లో వచ్చిన పత్తి, మేడి చెట్టు పాలను తీసుకొని భగవంతునికి వైద్యం చేశాడు అనమాట. అప్పుడు రక్తం నిలిచింది, అందాక రక్తము నిలలేదు. తర్వాత రక్తం నిలంగానే ఆ బృహస్పతి మిగిలిన దేవతలంతా వెళ్ళిపోయాడు. మళ్ళీ భగవంతుడు ఏం చేశాడు, ఆయన మళ్ళీ పుట్టలోకి వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఆయన ఏం చేస్తున్నాడు, ఈ యొక్క వెంకటాచలాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నాడంట. కొన్నిసార్లు ఆయన రాముడిగా ఆస్వాదిస్తున్నాడంట, కొన్నిసార్లు కృష్ణుడిగా ఆస్వాదిస్తున్నాడంట, కొన్నిసార్లు వెంకటాచలాన్ని ఆయన అయోధ్యగా చూస్తున్నాడంట, కొన్నిసార్లు ఈ వెంకటాచల పర్వతాన్ని మధురగా చూస్తున్నాడంట. ఇక్కడ వివరించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో శ్రీనివాసుడు ఏం చేస్తున్నాడు, ఆ పుట్టుని కౌశల్యగా చూస్తున్నాడంట, ఆ యొక్క చింత చెట్టుని దశరథ మహారాజుగా చూస్తున్నాడంట, తర్వాత ఆ పర్వత ప్రదేశాన్ని, ఆ పర్వతాన్ని అయోధ్యగా చూస్తున్నాడంట, తనను తాను రాముడిగా భావించి ఆయన చేస్తున్నాడు, అక్కడ లీలల్ని జరుపుతున్నాడు, తిరుగుతూ ఉన్నాడు. తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ పుట్టుని దేవకిగా చూస్తున్నాడంట, దేవకి మాతగా. కొన్ని సందర్భాల్లో చింత చెట్టుని వసుదేవునిగా చూస్తున్నాడు. తర్వాత ఆ వెంకటాచల పర్వతాన్ని బలరాముడిగా చూస్తున్నాడు. తర్వాత ఆ వెంకటాచల శిఖరాన్ని మధురా నగరంగా భావిస్తున్నాడంట, శిఖర ప్రదేశాన్ని. స్వామి పుష్కర్ని యమునా నదిగా చూస్తున్నాడంట. తర్వాత ఈ మృగాలనంతా కూడా ఉన్నటువంటి మృగాల్ని యాదవులుగా చూస్తున్నాడంట. తర్వాత పక్షుల్ని గోపిలుగా చూస్తున్నాడంట. తర్వాత తనను తాను కృష్ణుడిగా భావించి
ఆ మధుర నగరంగా భావించి ఆ ప్రదేశంలో ఆయన తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా ఈ యొక్క వేదాలకు సారమైనటువంటి ఈ వెంకటాచల పర్వతంలో ఆయన ఆ వెంకటాచల పర్వతమే వైకుంఠము, ఆ యొక్క సూర్యముఖి నదే విరజా నదిగా, తర్వాత శ్రీనివాసుడి సింహనారాయణుడుగా, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి జీవులంతా కూడా అక్కడ వృక్షాలంతా కూడా చతుర్భుజ రూపంలో ఉన్నటువంటి విష్ణు దూతలుగా కొన్ని సందర్భాల్లో అక్కడ ప్రకటమానం అవుతూ ఈ విధంగా భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఆయన అద్భుతంగా తన లీలల్ని అక్కడే ఉంటూ పుట్టులోనే ఉంటూ ఆయన లీలల్ని జరుపుతూ ఉంటాడు. ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు ఏమైందంటే ట్రీట్మెంట్ ఆయన బృహస్పతి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. బట్ ఈయన మాత్రం దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు శ్రీనివాసుడు. ఒకరోజు ఏం చేశాడంటే ఆయన ఈ మందు కోసం వెతుకుతున్నాడు అడవిలో. ఇది ఉంది కదా జిల్లేడి పత్తి, తర్వాత మేడి చెట్టు యొక్క పాలు కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఒక శబ్దం వచ్చిందనమాట. ఏమంటే ఎన్నో వరాహాలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. వరాహాలు దాని ముందర ఒక అద్భుతమైన వరాహం కూడా పరిగెత్తు ఉందన్నమాట. ఎంతో తేజస్తో ఉంది, తెలుపు వర్ణంలో ఉంది వరాహం. ఎంతో అద్భుతంగా ఉంది. దానికి అంత దివ్యాభరణాలు ఉన్నాయి ఆ వరాహానికి. సాక్షాత్ వరాహదేవ్ ఏం చేశాడంటే ఆయన శ్యామక బియ్యం కోసం వెళ్ళాడంట. అక్కడ తిరుమల మీద వరాహదేవుడు శ్యామక బియ్యం అంటారు అనమాట. స్పెషల్ బియ్యం అనమాట. శ్యామక బియ్యం అది ఒక రాక్షసుడు వచ్చి దొంగిలిచ్చేశాడు. వృషభ అనేటువంటి రాక్షసుడు వచ్చి వాడిని చంపి వరాహుడు ఆ వృషభ రాక్షసుని ఆ శ్యామక బియ్యాన్ని తీసుకొని మళ్ళీ తిరిగి వస్తున్నాడు అనమాట. తిరిగి వచ్చేటప్పుడు ఆ కొండ మీద ఉన్నటువంటి వరాహాలంతా చూసేసి ఆయన వెనకంటే పడినాయి అనమాట. అవి ఎవరు నువ్వు అని చెప్పి వెనకంటే వస్తాను అవి. ఆయన పాపం దేవాది దేవుడు ఆయన. అవంతా వెనకంటే ఎవరు నువ్వు నడుతున్నాయి అనమాట. అవి ఆయన యజ్ఞ పురుషుడు ఆయన. ఇవి వెనకంటే వందలు వస్తానమాట పరిగెత్తుకుంటూ ఈ వరాహాన్ని చూసి. ఎవరు కొత్త వరాహం వచ్చింది, ఎవరు నువ్వు, ఆయన మాట్లాడటం లేదనమాట. ఇవంతా ఎంతో ఆ గుంపంతా వచ్చే గుందికి శ్రీనివాసుడు పాపం ఆయన వెతుకుతున్నాడు, మందులు వెతుకుతున్నాడు. వీటినంతా చూసేసి మళ్ళీ పుట్లోకి వెళ్ళిపోయాడు. ఆయన. సరే వరాహదేవు వాటిని అన్నింటినీ తరిమేసి పోను మీరని చెప్పి పంపించేశాడు. అవి పాపము అమాయకంగా చూస్తున్నాయి అనమాట. అవి ఆ విధంగా వాటి కృప అనమాట. భగవంతుని అన్ని పరిగెత్తుకుంటూ ఎవరు నువ్వు, వాటి దగ్గర పుట్టినాడు కాదు కదా ఆయన. ఎక్కడ వాళ్ళ వంశంలో కానీ వాళ్ళ జాతులు పుట్టిన కాదు. దివ్యంగా ఉన్నాడు, తెలుపు రంగులో ఉన్నాడు, దివ్యాభరణాలు ఉన్నాయి, తేజస్తో ఉన్నాడు. వీటికి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి ఎవరు వస్తున్నాయి అనమాట. సరే లాస్ట్ కి వాటిని అంతా పంపించేసి శ్రీనివాసుడు ఏం చేశాడంటే ఆ పుట్ట దగ్గరికి వెళ్ళాడు. సారీ, వరాహదేవుడు పుట్ట దగ్గరికి వెళ్ళి ఓ నారాయణ పైకి రా అని చెప్పి పిలిచాడనమాట. ఆయనకు తెలుసు ఉన్నాడు లోపల అనేసి. ఈయన బయట వచ్చాడనమాట. యాక్చువల్లీ దివ్యమైనటువంటి లీల. శ్రీనివాసుడికి వరాహదేవునికి వ్యత్యాసం ఇద్దరు ఒకటే. దీపార్చరేవహి దశాంతర మబ్బి పెద్ద. ఒక దీపం నుంచి ఇంకో దీపం వచ్చినప్పుడు సమాన శక్తి సమాన కాంతి ఉంటుంది. ఇద్దరు విష్ణువులే. బట్ లీల అనేది ఎంత అద్భుతంగా ఉందన్నమాట. వరాహదేవుడు నారాయణ పిలిచాడు, ఆయన పుట్లో నుంచి బయట వచ్చాడనమాట. రాగానే ఈయన చెప్పాడనమాట, ఎవరు శ్రీనివాసుడు, ఓ ఆదివరాహమా, నాకెంతో అదృష్టం నిన్ను చూడడం అని చెప్పి ఏం చెప్తున్నాడు అనమాట. ఈయన చెప్తున్నాడు, నువ్వు వైకుంఠంలోకి నుంచి వచ్చావు, చాలా ఆనందంగా ఉంది నిన్ను చూడటము అని చెప్పగానే ఇద్దరు చర్చించుకుంటున్నారు. పైనుంచి దేవతలకు ఎంతో ఆనందంగా ఉందంట. వాళ్ళు ఏం చేశారు, ఈ రెండు అవతారాలు దగ్గరికి రావడం చూసి ఇద్దరు విష్ణువులే పుష్పాన్ని ఒక వర్షం లాగా వాళ్ళు కురిపిస్తున్నారు అనమాట. దేవతలంతా కూడా చాలా ఆనందం. ఒక్కసారిగా యజ్ఞ వరాహుని శ్రీమన్నారాయణ ఇద్దరిని రెండు అవతారాలను చూస్తున్నారు అనమాట దేవతలు. వాళ్ళకి ఒక ఫెస్టివల్ మాదిరి ఉంది, కళ్ళకి ఎంతో అద్భుతంగా ఉందనమాట, పండగ మాదిరి ఉందనమాట. వాళ్ళు పుష్పాలని రకరకాల పుష్పాన్ని వర్షంలాగా వేస్తున్నారన్నమాట వాళ్ళిద్దరి మీద. వాళ్ళిద్దరికి చర్చ జరుగుతుందన్నమాట. అప్పుడు ఈయన శ్రీనివాసుడు అడిగారు, ఓ వరాహదేవ్, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, నీది కదా, నువ్వు వరాహ క్షేత్రం ఇది, నాకేదో నా ప్లేస్ ఇవ్వు అని చెప్పి అడిగాడు అనమాట. సరే వరాహదేవ్ ఏం చెప్పాడంటే, సరే నాకు ప్లేస్ ఇవ్వాలంటే నువ్వు రెంట్ కట్టాలని చెప్పి చెప్పాడు. సరే నీకు ఏం కావాలని చెప్పు అన్నాడు అనమాట. అప్పుడు వరాహదేవి చెప్తున్నాడు, నీ దగ్గరికి వచ్చేటువంటి భక్తులు మొదట ఏం చేయాలి, నన్ను దర్శించుకోవాలి. నీకు జరిగేటువంటి పూజలు నాకు మొదట పూజ, అగ్ర పూజ నాకు చేయాలని చెప్పారు. దానికి ఆయన అంగీకరించాడు. అంటే ఎవరైతే శ్రీనివాసుని దర్శనానికి వెళ్తారో వాళ్ళు మొదట ఎవరు దర్శనం చేసుకోవాలి, వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. భగవంతునికి జరిగే సేవలంతా కూడా మొదట ఎవరికి చేయాలి, శ్రీనివాసం చేసి తర్వాత ఈ విధంగా ఒప్పందం గురించుకున్న తర్వాత మళ్ళీ ఈయన చెప్పాడనమాట, ఎవరు వరాహదేవ్, మీ తల్లి ఇక్కడ ఉంది, నీ కోసం వేచి ఉంది, ఒక్కుల అమ్మాయి, ఎవరు ఒక్కుల, ఆమె నీ కోసం వేచి ఉంది, ఆమె ఆ యొక్క రక్షణలో నువ్వు ఉండు అని చెప్పి ఒకులామాయిని పిలిచారనమాట. యాక్చువల్లీ ఒకులామాయిని తీసుకొచ్చింది ఎవరు, వరాహదేవే. ఒకులామాయి వరాహదేవి దగ్గర ఉంటుందన్నమాట. ఆమెను పరిచయం చేస్తారనమాట సినిమా కోసం చెప్తాడనమాట.
ఈమె ఎవరు తెలుసా అని అడుగుతాడు. ఎవరంటే మీ తల్లి గారు, ద్వాపరయుగంలో మీ తల్లి ఏమో ఎవరు? ఒకలామాయి, యశోదమాత. యశోదమాత ఆమె ద్వాపరయుగంలో కృష్ణుడి యొక్క తల్లి. ఆమెకు వరం ఉందన్నమాట ద్వాపరయుగంలో. ఏమంటే యశోదమాత కృష్ణుడి యొక్క బాల్యలీలంతా చూసింది ఆమె. అయితే కృష్ణుడి యొక్క వివాహాన్ని ఆమె చూడాల. కృష్ణుడు మధుర ద్వారకకి వెళ్ళిపోయాడు. ఒకరోజు ఏమైంది ఏంటంటే యశోదమాత అడుగుతుంది కృష్ణుని, ఓ కృష్ణ, నేను బాల్యలీలలు చూశాను, నీ యొక్క వివాహాన్ని నేను చూడాలనుకుంటున్నాను. మామూలు తల్లిదండ్రులకి ఇది కోరిక, పెద్ద కోరిక అనమాట, వివాహం చూడాలనేది, బిడ్డల యొక్క వివాహాన్ని. సరే ఆమె చెప్తుందనమాట, నేను వివాహం చూడాలంటే అప్పుడు కృష్ణుడు చెప్తానమాట, ఇప్పటికే నాకు 16,108 వివాహాలు అయిపోయినాయి, ఇంకా వివాహాలు లేదు, ఈ యొక్క యుగంలో లేదు, తర్వాత యుగంలో నేను శ్రీనివాసుడికి వస్తాను, నాకు నువ్వు స్వయంగా వివాహాన్ని జరిపిస్తావు. ఆ యొక్క అవతార ప్రయోజనమే కళ్యాణం, నా కళ్యాణం లోక కళ్యాణం అని చెప్తారనమాట. ఎవరు? శ్రీనివాసుడు. చెప్పంగానే అక్కడ వరాన్ని ఇచ్చాడు యశోదమాతకి. ఆ యశోదమాతే ఇక్కడ వకులమాయిగా వరాహదేవి దగ్గర ఉందనమాట. ఆమెని శ్రీనివాసుడికి ఇచ్చి ఆమె రక్షణలో ఉండమని చెప్పాడు అనమాట. ఇప్పుడు ఈ యొక్క శ్రీనివాసుడు వకులమాయి తన బిడ్డకి ఏం చేస్తుంది? బాగా సేవలు చేస్తుంది, రకరకాల ప్రసాదాలు వండి పెడుతుంది, రకరకాల సేవలు చేస్తుంది. ఆమె ఎంతో అద్భుతంగా తన కుమారుణ్ణి బాగా చూసుకుంటూ ఉందన్నమాట. ఒకరోజు ఈ యొక్క శ్రీనివాసుడు ఏం చేశాడంటే ఈ వకులమాయి దగ్గర ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఒకరోజు ఆయన వేటకు వెళ్ళాలని చెప్పి అనుకున్నాడు. వేటాడగానే ఆయన మనసులో గుర్రం కావాలని చెప్పి తలుచుకున్నాడు అనమాట. దేవాదేవుడు గుర్రంగా తలుచుకోగానే వాయుదేవుడే గుర్రం అయిపోయాడంట, గుర్రంగా వచ్చాడంట వాయువు. లక్ష్మీదేవి కళ్యంగా మారి ఆయన ముందర నిలిచిందనమాట. భగవంతుడు ఎంతో దివ్యాభరణాలు ధరించి, అద్భుతమైన వస్త్రాలను ధరించి ఆ గుర్రం మీద కూర్చొని బయలుదేరాడు. బయలుదేరితే ఆ దారిలో ఒక భయంకరమైనటువంటి మదపుటి ఏనుగు, అది మదంతో ఉంది ఏనుగు, అది కనిపించింది అనమాట. దాన్ని పట్టుకోవాలనుకున్నాడు, తరుముతున్నాడు అనమాట శ్రీనివాసుడు. ఆ ఏనుగు ఏం చేసిందంటే పరిగెత్తుకుంటూ పర్వతాన్ని దిగి ఒక దివ్యమైనటువంటి ఉద్యానవనానికి వెళ్ళిందనమాట. ఆ ఉద్యానవనానికి ప్రవేశించగానే అది అరుస్తూ ఉంది. ఆ ఉద్యానవనంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు. అక్కడ ఒక రాణి కూడా ఉంది, ఆకాశరాజు యొక్క పుత్రిక, ఆమె కూడా ఉందన్నమాట. ఈ ఏనుగును చూడంగానే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు యొక్క వెనక భాగంలో నిలబడుకున్నారు. ఈ ఆకాశరాజు కుమార్తె, తర్వాత ఆమె చెలికత్తులంతా భయంతో ఏనుగు రాగానే శ్రీనివాసుడు ఏం చేశాడు? దివ్యమైనటువంటి గుర్రం మీద ఆయన కూడా వచ్చాడనమాట. ఏనుగును తరుముకుంటూ వచ్చాడు. ఆ ఏనుగు అక్కడ కొద్ది దూరం వచ్చి అది అదృశ్యమై వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ శ్రీనివాసుడు ఏం చేశాడు? మొట్టమొదటిసారిగా ఇక్కడ ఆకాశరాజు యొక్క పుత్రికని, అక్కడ పద్మావతి దేవిని చూశాడనమాట. చెలికత్తులను కూడా చూశాడు. ఆయన చూడంగానే ఆయన తెలుసు ఈ పద్మావతి ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మి అని. ఆయన దిగి వాళ్ళ దగ్గరికి మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అప్పుడు అక్కడ చెలికత్తులు అంతా ఏం చేస్తారంటే, పద్మావతి చెలికత్తులు, నువ్వు దగ్గరికి రాకూడదు, ఇక్కడ పురుషులకి ఈ వనంలో ఇక్కడ ప్రవేశం లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పారు. అయితే పద్మావతి దేవి కూడా ఆమె చూసింది అక్కడ శ్రీనివాసుని చూడగానే, ఆమెకు కూడా ఆ హృదయంలో భగవంతుని యొక్క భక్తి ప్రేమ అనేది ఆమెకు కూడా కలిగింది అనమాట. భగవంతుని చూడంగానే ఎంతో అందంగా ఉన్నాడు భగవంతుడు. ఈమె లక్ష్మీదేవి ఈమె చెప్తుంది అనమాట పద్మావతిదేవి చెలికత్తులకి, ఎవరు అతను, అతని గోత్రం ఏది, అతని ఊరేమి, అతను ఎవరు కనుక్కోమని చెప్తుంది అనమాట. ఆమె చెప్తూ ఉంది అతని యొక్క పేరేమి, ఆయన యొక్క కులమేమి, ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి కనుక్కోమని చెప్తుంది అనమాట. చెలికత్తులంతా వెళ్ళి అక్కడ ఆయన అడుగుతారనమాట, ఎవరిని? శ్రీనివాసుని. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమని అడిగితే ఆయన చెప్తారనమాట. ఆయన సొంత ఈ యొక్క మాటలతో చెప్తున్నాడు, నా పేరు ఏమని చెప్తున్నాడు అనమాట. ఆయన ఏం చెప్తున్నాడంటే, నా పేరు వచ్చి సింధు పుత్ర కులం ప్రాహ్నం అస్మాకంతు పురావిధం జనకో వాసుదేవస్య దేవకి జనని మమ. ఇది ఎవరు చెప్తున్నాడు? ఇది శ్రీనివాసుడు పద్మావతి దేవి చెలికత్తులతో పద్మావతి దేవితో చెప్తున్నాడు. ఇక్కడ మా పెద్దలు, మాది యదువంశము, మా తండ్రి వసుదేవుడు, నా తల్లి దేవకి. శ్లోకం కూడా ఉంది ఇక్కడ. ఏది? భవిష్యత్తు పురాణంలో ఏం చెప్తున్నాడు? సింధు పుత్ర కులం ప్రాహ్రం అస్మాకంతు పురావిధ
జనకో వాసుదేవస్తు దేవకి జననీ మమ అగ్రజ శ్వేత కేశస్తు సుభద్రా భాగిని మమ పార్థోపి మే సఖాదేవి పాండవామ మమ బంధవా. ఇంతకంటే క్లియర్ గా మనం ఇంకా శ్రీనివాసుడు ఏం చెప్తున్నాడంటే, నా యొక్క పెద్దలు యదువంశం వాళ్ళు, మా తండ్రి వసుదేవుడు, నా తల్లి దేవకి, నా అన్న శ్వేతకేతుడు బలరాముడు, నా సోదరి సుభద్ర, నా స్నేహితుడు అర్జునుడు, నా బంధువులు పాండవులు. ఈ విధంగా స్పష్టంగా చెప్తున్నాడు. శత్రుతు మృతపుత్రానం కృతానం మహాత్మనం వియోగతాపం పితరో సప్తమం రామ విద్య. ఇంకా ఏం చెప్తున్నాడు, నామకరణము లోనరింపబడిన మహాత్ములకు 6 పుత్రులు చనిపోయిన వియోగంచే తల్లిదండ్రులు పీడించబడి, కాబట్టి తండ్రి వలె రూప సదృశ్యం గల 7వ బాలునకు బలరామునిగా నామకరణం చేసినాడు. అష్టమ గర్భంలో నేను జన్మించాను, నా పేరు కృష్ణుడు. మాతృవర్ణస్తమే దేవి కృష్ణ పక్షే జనిర్మా స్మృతేష్టి మాం దేవి చక్రుతార్మం సంస్కృతం. ఇక్కడ క్లియర్ గా ఇక్కడ 5-6 శ్లోకాల్లో మొత్తం ఆయన కుల వర్ణాలంతా కూడా ఇక్కడ పద్మాదేవికి చెప్పేస్తున్నాను. నేను కృష్ణుణ్ణి, నా తల్లి వచ్చి దేవకి. మనకు చాలా సందేహం ఉండొచ్చు ఎవరు ఆయన అని చెప్పి, అక్కడ క్లియర్ గా చెప్పేస్తున్నాడు. నేను కృష్ణుణ్ణి అని చెప్పి చెప్తాను. నా తల్లి వచ్చి, చెప్పాను కదా శ్లోకాలంతా కూడా క్లియర్ గా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. చెప్పిన తర్వాత నువ్వెవరు అని అడిగాడు అనమాట. ఎవరిని? పద్మావతి దేవిని. ఆమె చెప్తుంది నాది, నేను నా వంశము. ఆమె కూడా ఇక్కడ ఎంతో అద్భుతంగా చెప్తుంది అనమాట. నేను వచ్చి నేను పద్మావతి నా పేరు, నేను ఆకాశరాజు యొక్క పుత్రికను. నా యొక్క వంశం వచ్చి మాది ఈ యొక్క చంద్రవంశం అన్నాడు, పాండవ వంశం ఆకాశరాజుది అని ఆ మొత్తం తన యొక్క కులాన్నంతా కూడా పద్మావతి చెప్పి చివరికి ఏం చెప్తుందంటే పాండవ వంశంలో వస్తారు ఆకాశరాజు. ఇక్కడ ఆమె చెప్తుంది, నువ్వు ఇక్కడ ఉండకూడదు, మా తండ్రి గారు చూసారంటే నీ శిరస్సును ఖండిస్తాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తుంది అనమాట. ఆయన ఏం చేస్తానంటే, నేను చూశాను, ఆయన తెలుసు ఈమె ఎవరు అని, శ్రీనివాసునికి బాగా తెలుసు ఈమె ఎవరు అని. ఆయన ఏం చెప్తాడంటే, నేను చూశాను, నేను ఆకర్షితులయ్యాను, నేను వివాహం చేసుకోవాలి అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఆ చెలికత్తెలు కోపం రాళ్ళు తీసుకొని కొట్టారనమాట. రాళ్ళు తీసుకుని కొట్టంగానే ఆ రాళ్ళంతా గుర్రానికి పడినాయి, ఆ గుర్రం కింద పడిపోయింది. శ్రీనివాసుడు అవమానితుడై ఆ నుంచి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఒకలమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చొని దుఃఖంతో ఉన్నాడు. ఎప్పుడు ఆ విధంగా దుఃఖంతో లేడు. మధ్యాహ్న సమయంలో పడుకునేసాడు అనమాట. మామూలుగా మధ్యాహ్నం పగులు పూట పడుకోడంట వెంకటేశ్వరుడు. శ్రీనివాసుడు ఒకలమ్మాయి చూసిందనమాట. చూస్తే పడుకున్నాడు ఆయన. చూసి ఆయన దగ్గరికి వెళ్ళి, శ్రీనివాసుని దగ్గరికి, ఏమైంది నాయన, ఏమన్నా జరిగిందా, ఎందుకు ఇంత నువ్వు దిగులుగా ఉన్నావు, ఏమన్నా మృగాలు ఏమన్నా నేను ఆక్రమణ చేశాయా, భూత పిశాచాలు నిన్ను ఇబ్బంది పెట్టాయా, ఒకలమ్మాయి అడుగుతుంది అనమాట. అదే విధంగా నేనెవరన్నా దేవత కన్యను కానీ లేదంటే రాక్షస కన్యను కానీ నువ్వేమన్నా ఆకర్షితుడైనావా, ఎందుకు దిగులో ఉన్నావు అంటే అప్పుడు చెప్తారనమాట. భూత పిశాచాలు నా పేరు తెలిస్తే కూడా రావు దగ్గరికి, అవి ఎవరు నన్ను ఏం చేయలేరు, నేను ఒక అందమైనటువంటి యువతను చూశాను, నేను ఆమె చూసినప్పటి నుంచి నేను ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరు ఆమె అని చెప్పి అడిగిన, నేను ఈ రాజు యొక్క కుమార్తె, రాజు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని నేను చూశాను, ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. శ్రీనివాసుడు చెప్తున్నాడు ఎవరు పద్మావతి అని కూడా చెప్తున్నాడు. ఎవరికి? ఒకలమ్మాయికి. నీకు తెలుసా ఒక తల్లి పద్మావతి ఎవరు అని? పద్మావతి నేను శ్రీరామచంద్రుడిగా నేను అవతరం దాల్చినప్పుడు, శ్రీరామచంద్రుని అవతారంలో సీతాదేవిని ఈ యొక్క రావణుడు తీసుకెళ్లిపోయాడు. యాక్చువల్లీ ఆ రావణుడు తీసుకెళ్ళింది నిజమైన సీతను కాదు, ఛాయా సీతను. నిజమైన సీత అగ్నిదేవుని దగ్గర ఉంది. ఛాయా సీత ఈ దుఃఖాలంతా కూడా పొందింది. ఆ ఛాయా సీత ఎవరంటే త్రేతాయుగంలో వేదవతి. ఆమె యజ్ఞంలో నుంచి ఉద్భవించింది వేదవతి. ఆమె యజ్ఞం నుంచి పుట్టి సాక్షాత్ విష్ణువే భర్త కావాలని తపస్సును ఆచరిస్తూ ఉంది. ఆ సమయంలో రావణుడు ఏం చేశాడు, ఆమె బలంగా వివాహం చేసుకోవాలనుకున్నాడు. బలత్కరించి ఆమె అగ్నిప్రవేశం చేసింది. తన శరీరాన్ని భస్మం చేసుకుని అగ్నిదేవుని దగ్గర ఉండింది. అగ్నిదేవుడు ఏం చేశాడు, ఈ యొక్క వేదవతినే
త్రేతాయుగంలో శ్రీరాముని చేత బాధించబడి అగ్ని ప్రవేశం చేసినటువంటి వేదవతిని ఛాయాస్థితిగా ఉంచి నిజమైన సీతను తీసుకెళ్లి స్వహాదేవి దగ్గర ఉంచారనమాట. ఇంక రావణ సంహారం అంతా అయిపోయిన తర్వాత ఈ యొక్క నిజమైన సీత ఎప్పుడైతే ఆయన అగ్ని ప్రవేశం చేయమంటాడు సీతాదేవిని, అప్పుడు ఛాయాసీత అగ్ని ప్రవేశం చేసినప్పుడు నిజమైన సీత బయట వస్తుంది. ఇప్పుడు నిజమైన సీత ఛాయాసీతను చూస్తుంది అనమాట. ఈ యొక్క వేదవతిని చూసి శ్రీరామచంద్రుని అడుగుతుంది, ఎవరేమంటే శ్రీరామచంద్రుడు చెప్తాడు ఈమె వేదవతి అని. అప్పుడు నిజమైన సీత జానకి ఏముంటుందంటే ఈమె నా కోసము మీకోసం ఎన్నో ఇబ్బందులు పడింది కదా, ఆమెను మీరు వివాహం చేసుకోని చెప్పినప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చెప్తారంటే, ఈ యుగంలో నేను ఏకపత్ని వ్రతుని, నేను కలియుగంలో నేను అవతరిస్తాను, అప్పుడు నేను ఆమె వివాహం చేసుకుంటాను. అంటే పద్మావతి దేవి చూడు, పద్మావతి దేవి ఎప్పుడు తపస్సు చేసింది భగవంతుని కోసము? త్రేతాయుగంలో తపస్సు చేసింది. ఏం ఆమె కోరిక? భగవంతుని సేవను పొందాలని. భర్తను పొందేది అనేది అంటే ఎందుకు ఆ భర్తగా పొందాలనుకుంటుందంటే సేవ చేయడం కోసం. ఇప్పుడు భక్తులు రకరకాలుగా భగవంతునికి సేవ చేస్తారు. లైక్ పుత్రుడిగా, సేవకుడిగా, తండ్రిగా, తల్లిగా, భార్యగా కూడా. అంటే ఎక్కువగా సేవ చేయాలన్నప్పుడు ఆంతరింగిక సేవ అన్ని రకాలు. ఇప్పుడు ఎన్ని రకాల యొక్క ఉదాహరణకి మన శాంతరసం, దాస్యరసం, సాత్యరసం, మాధుర్య, తర్వాత వాత్సల్య, ఇవన్నీ ఉన్నాయి కదా. బట్ ఈ మాధుర్య అనేటువంటి ఈ రసంలో అన్ని రసాలు ఉన్నాయని చెప్పి ఆచార్యులు వివరిస్తున్నారు. ఉదాహరణకి కౌశల్యాదేవి దశరథ మహారాజుకి ఎంత సేవ చేసేదంటే, ఆయన దూరంగా ఉన్నప్పుడు శాంత అంటే ఆయన గురించి ఆలోచించేదంట, శాంతరసం. కొన్ని సందర్భాల్లో సేవకురాలు మాదిరి, ఒక సేవకుడు యజమానికి ఏ విధంగా సేవ చేస్తారో అటు ఇక కౌశల్యాదేవి ఏం చేశారు, దశరథ మహారాజుకి ఒక సేవకుడు మాదిరి ఆయన బట్టలు ఉతకడం కానీ, ఆయనకు రకరకాల పాదసేవనం చేయడం కానీ ఇవంతా కూడా చేసేదంట. కొన్ని సందర్భాల్లో ఆయనకు ఒక మిత్రుల్లాగా సహాయం చేసేదంట, మిత్రుల్లాగా. కొన్ని సందర్భాల్లో ఆయనకు ఆరోగ్యం సరిలేనప్పుడు ఆహారం ఇచ్చేటప్పుడు ఒక తల్లిలాగా కూడా సేవ చేసేది అనమాట. ఈ యొక్క పుత్రుల విషయంలో, సంతానాన్ని పోషించేదాని విషయంలో ఒక భార్యలాగా సేవ చేశారు. అంటే ఈ యొక్క ఒక ధర్మపత్ని అన్ని రకాలుగా కూడా ఒక వ్యక్తికి సేవ చేయొచ్చు అనేటువంటి భావనతో ఈ పద్మావతి ఎందుకు భగవంతునికి ఒక వేదవతి భార్య కావాలనుకుంటుందంటే సేవ చేయడం కోసం, భగవంతుని యొక్క సేవ కోసం. ఆమె త్రేతాయుగంలో తపస్సు చేసింది. అక్కడ భగవంతుని యొక్క సేవ లభించలేదు. ఆమె చూడు, త్రేతాయుగం ఎన్ని లక్షల సంవత్సరాలు, మరి ద్వాపరయుగం ఎన్ని లక్షల సంవత్సరాలు, ఆమె ఫలితం ఎప్పుడు లభించింది? కలియుగంలో లభించింది. అంటే మనము పద్మావతి యొక్క ఆమె యొక్క లక్షణాన్ని మనం గమనించాలి. మామూలుగా ఏమవుతుంటే మన భక్తి సేవ ఆచరించినప్పుడు మన కొన్ని రోజులు జపం చేయగానే, భగవంతునికి పూజ చేయగానే తక్షణమే మనం ఫలితం కావాలా. ఒక టెంకాయ కొడుతుంటేనే ఇమ్మీడియట్లీ ఫలితం కావాలా. ఒక మాల జపం చేయగానే మనకేం కావాలా? అప్పటికప్పుడే ఫలితం కావాలా. మొత్తం మన కష్టాలు, మన దుఃఖాన్ని పోయి అన్ని వచ్చాయి. లేకపోతే భగవంతుడు లేదు, జపం ఉండదు. బట్ పద్మావతి మాత్రుడు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది చూడు. కలియుగానికి రెండు ద్వాపరయుగం ఎంత? హరే హరే. ఇక్కడ ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. మనం తప్పనిసరిగా వీటిని మనం సహించాలి, ఓర్పుతో ఉండాలి. ఇక్కడ
ఇటువంటి ఇబ్బందులు అనేది మనకు ఉంటాయి. కలియుగంలో టెక్నాలజీ అనేది మనం యూజ్ చేస్తా ఉన్నాము. యూజ్ చేసినప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. మన ఓర్పుతో ఇప్పుడు మనం చర్చించే కూడా ఓర్పుకి సంబంధించి పద్మావతి మాత ఎంత ఓపికతో ఉంది ఆమె. ఆమె త్రేతాయుగంలో తపస్సు చేసింది భగవంతుని కోసం. మనం అంతేమి త్రేతాయుగం అంతా వేచి ఉన్నింది, ద్వాపరయుగం అంతా వేచి ఉన్నింది. తర్వాత కలియుగంలో ఆమెకు భగవంతుని యొక్క సేవ దొరికింది. అంటే 8,64,000 సంవత్సరాలు ఈ యొక్క ద్వాపరయుగం అంతా వేచి ఉన్నింది. కలియుగంలో భగవంతుడు ఆమెకి సేవనిచ్చాడు. కాబట్టి భక్తి సేవలో మన ఓపిక గురించి మాట్లాడేటప్పుడు చక్కని ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా వచ్చింది. అంటేమి ఇక్కడ ఓపిక అనేది మనకు ఒక పరీక్ష అనుకోవాలి. ఈ విధంగా ఆమె అంటే ఇక్కడ మనకు ఒక మంచి విషయాన్ని పద్మావతి దేవి తన జీవితంలో మనకు చెప్తూ ఉందన్నమాట. ఏం చెప్తుంది? ఓపికతో మనం ఉండడం, ఓపికతో ఉండాలి. మన భగవంతుని సేవలో మన తక్షణమే ఫలితాలు మనం కోరుకుంటున్నాం. అది కాకుండా ఉత్సాహ నిత్యాధార్య సత్కర్మ ప్రవర్తన సంగత్యాగో సతావృత్తి సద్విద్భక్తి ప్రసిద్ధతి. ఈ భక్తియుక్త సేవలో ఓపిక అనేది చాలా చాలా ముఖ్యం. మనం భగవంతునికి భక్తియుక్త సేవ చేసేటప్పుడు ఓపికగా ఉంటే భగవంతుని కృప మనకు లభిస్తుంది. ఈ విషయాన్ని ఈయన ఏం చేస్తున్నాడు? సాక్షాత్తు నారాయణుడు, శ్రీమన్నారాయణుడు ఒకలో మాకు చెప్తున్నాడు. కాబట్టి ఆకాశరాజు యొక్క కుమార్తెని వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. ఆమె రాజు యొక్క కుమార్తె. దాన్ని ట్రై చేయండి అన్న. అప్పుడు ఒకలమ్మ ఏం చేసిందంటే, ఓ కుమారా, నేను వెళ్ళి నీకు ఈ వివాహాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఒకలమ్మాయి ఒక ప్రత్యేకమైన గురాన్ని తీసుకొని ఆమె బయలుదేరేసి వెళ్ళింది అనమాట. వెళ్ళి ఆయన ఆకాశరాజు నారాయణ వనానికి వెళ్తూ ఉంది. ఇక్కడ ఈ మార్గంలో ఏమైందంటే భగవంతుడు ఏమనుకున్నారంటే తన తల్లికి ఇంకా సులువు చేయాలనుకున్నాడు. కార్యక్రమాన్ని సులువు చేయాలనుకుని ఆయన ఏం చేశారంటే ఇప్పుడు కొత్త అవతారాన్ని తీసుకుంటున్నాడు భగవంతుడు. ఒక సోది కత్తె అంటే జాతకాలు చెప్తారన్నమాట. ట్రైబల్ ఉమెన్ వాళ్ళు, అడవి జాతి వాళ్ళు శాస్త్రం చెప్తారు. సోది కత్తె అని చెప్పంటారు, సోది చెప్తారనమాట. వాళ్ళు ఒక స్త్రీగా, ఒక విచిత్రమైన స్త్రీగా ఉందన్నమాట ఆమె. ఎంతో ఒక 50 సంవత్సరాల పైబడిన వృద్ధురాలుగా ఆయన ఏం చేశాడు? ఒక వేషాన్ని, ఒక అవతారాన్ని దాల్చారనమాట. విష్ణువు, సాక్షాత్ విష్ణువు బ్రహ్మదేవుణ్ణి చిన్న పిల్లవాడిగా చేసుకున్నాడు. శివుణ్ణి దండంగా తీసుకున్నాడు. శివుడు చేతికి దండం ఉంటుంది, అంటే కర్ర ఉంటుంది ఈ చెప్పే వాళ్ళకి, సోది చెప్పే వాళ్ళకి. తర్వాత పూర్తి బ్రహ్మాండాన్ని ఒక బుట్టగా తయారు చేసుకున్నాడంట. చేసుకొని బ్రహ్మని చంకలో పెట్టుకొని శివుణ్ణి కర్రగా పట్టుకొని బ్రహ్మాండాన్ని అంతా కూడా ఒక బుట్టగా తయారు చేసుకొని ఆయన ఏం చేస్తున్నాడు? ఈ నారాయణవనంలో వెళ్తున్నాడు అనమాట. వెళ్తూ ఏం చెప్తున్నాడంటే, నేను జనుల యొక్క భవిష్యత్తుని చెప్తాను అని చెప్తున్నాడు. ఇదే సమయంలో ఏమైందంటే ఇక్కడ ఎప్పుడైతే పద్మావతిదేవి శ్రీనివాసుని చూసిందో ఆమెకి హృదయంలో భగవంతుని గుర్తించింది ఆమె. అయితే అప్పుడు సంస్కృతి ఏమంటే తల్లిదండ్రులకు చెప్పేదానికి లేదు, నేను వివాహం చేసుకుంటాను, నేను గార్డెన్ లో అక్కడ వనంలో ఒక యువకుని చూశాను, వివాహం చేసుకుంటాను అని చెప్పడానికి ఆ సంస్కృతి లేదనమాట. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె మౌనంగా, ఆమెకి ఆరోగ్యం దెబ్బతింది అనమాట. భగవంతునికి సేవించాలన్నటువంటి కోరిక అదే సమయంలో చెప్పలేనటువంటి విషయం. ఆమె ఏం చేస్తుంది? తన యొక్క అంతఃపురంలో రోగగ్రస్త స్థితిలో ఆమె పూర్తిగా ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది. ఆమె అక్కడ అనారోగ్యంతో ఉంది. ఎన్ని రకాల యొక్క సదుపాయాలు చేసినా కానీ, ఔషధాలు ఇచ్చినా కానీ అవి ఆమెకు రోగం నయం కావడం లేదనమాట. తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే ఈ సోది చెప్పేటువంటి స్త్రీ ఆ పట్టణంలో తిరుగుతూ ఉందనమాట. నేను జనాల యొక్క జాతకాన్ని చెప్తాను, వాళ్ళ భవిష్యత్తుని చెప్తాను అని చెప్తూ ఉందనమాట. అప్పుడు ఈ ఆకాశరాజు యొక్క పత్ని ఆమె ఈ యొక్క ధరణిదేవి యొక్క సేవకురాన్లు చెలికత్తెలు ఈ సోదికత్తెను చూశారు. చూసి వాళ్ళకి అప్పుడు అనిపించింది అనమాట, మనం పద్మావతిదేవి యొక్క జాతకం తెలిసినట్లయితే ఆమెకు ఆరోగ్యం సరిలేదు కదా, మనం తెలుసుకోవాలని చెప్పి ఆ సోదికత్తె దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి, అమ్మ మాకు ఒక సమస్య ఉంది, నువ్వు మా ఇంటికి వచ్చి మాకు సహాయం చేయాలి, ఈ పద్మావతి యొక్క భవిష్యత్తు నువ్వు చెప్పాలి అని చెప్పారు. ఆమె చెప్పింది అనమాట, నేను ఎట్లా వస్తాను రాజు యొక్క మందిరంలోకి, నేను ఒక చండాలురాన్ని,
నా చూడు వస్త్రం అంతా, యాక్చువల్లీ వస్త్రాలంతా కూడా బాగలేవు అనమాట. ఆ పెద్ద బొట్టు ధరించింది, వృద్ధురాలుగా ఉంది ఆ స్త్రీ. చిన్న బిడ్డ సంకలో ఉన్నాడు, అశుభ్రంగా ఉంది. నేను ఈ పరిస్థితిలో రాజు యొక్క అంతఃపురంలోకి నేను రాను అని చెప్పాను. ఈ చిలకత్తులు వెళ్ళి ధరణిదేవికి చెప్పారు. ఆమె వచ్చింది, స్వయంగా వచ్చి నువ్వు మా ఇంటికి రావచ్చు, నువ్వు మా కుమార్తెకి భవిష్యత్తును చెప్పాలి, నేను చూస్తుంటే నువ్వు ధర్మదేవత మాదిరి ఉన్నావు, నీకు మొత్తం తెలిసి అనిపిస్తుంది, నువ్వు లోపల రా అని చెప్పి ధరణిదేవి స్వయంగా ఈ సోదిగతిని లోపలికి తీసుకెళ్ళాను. ఇవ్వగానే ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క ధరణిదేవి ఆయన కూర్చోనంగానే ఈ సోదిగతి రూపంలో ఉంటే శ్రీనివాసుడు ఏం చెప్పాడంటే, ఓ ధరణిదేవి, ఓ రాణి, నువ్వు వెళ్ళి స్నానం చేసుకుని రా అని చెప్పాడనమాట. ఆమె స్నానం చేసుకుని శుభ్రంగా అడ్రస్ కూర్చుంది అనమాట. నాకు నువ్వు కొద్దిగా కానుకలు సమర్పించాలి అని చెప్పాను. ఏమి కానుకలు అంటే, నాకు నా బిడ్డకి ఆహారాన్ని, ఏదైనా మంచి ఆహారాన్ని ఇవ్వు అని చెప్పాడు. ఈ ధరణిదేవి లోపలికి వెళ్ళి ఒక బంగారు పాత్రలో పాయసాన్ని అన్నం తీసుకొచ్చింది. పాయసాన్నం బాగా నీట్గా నెయ్యితో తయారు చేసినారు. పరమాన్నాన్ని తీసుకొచ్చి ఆ పిల్లవానికి ఇచ్చింది. ఇవ్వగానే ఈ పిల్లవాడు అంటే తినిపించడానికి ఇచ్చింది తల్లి దగ్గర, ఈ సోదిగతి దగ్గర. ఆ స్పూన్తో ఆ పిల్లవాడు ఆ సోదిగతి తినిపించడానికి ప్రయత్నం చేస్తుంది. తల్లి కదా సోదిగతి, బ్రహ్మ బిడ్డ. అయితే బ్రహ్మదేవునికి ఈ ఆహారం అలవాట్లేదు, భూమి మీద ఆహారం. ఆయన ఎట్లా తినగలుగుతాడు? అందులో అదే సమయంలో భగవంతుడు ఉన్నాడు అక్కడ. భగవంతుడు ఆహారాన్ని నైవేద్యం కాకుండా నేను తినడు నేరుగా. కాబట్టి అతను ఏం చేస్తున్నాడు, చిన్న పిల్లవాడిగా ఆయన ఏడుస్తున్నాడు అనమాట తినకుండా. అప్పుడు ఈ సోదిగతి ఏం చేస్తుందంటే, చూడయ్యా, నువ్వు అరణ్యంలో ఉండేటువంటి వాడివి, నీకు ఈ పాయసానాలు అంతా పనికిరావు, నీ కందమూలాలు, తర్వాత గంజి, తర్వాత ఇటువంటి ఆహారమే నీకు, ఇటువంటి పరిమాణం నీకు యోగ్యత లేదు అని చెప్పి సోదిగతి రూపంలో ఉండి భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఈ ఆహారాన్ని అంతా తింటున్నాడు అనమాట. మొత్తం ఆయన తినేశాడు, పిల్లవాడికి ఇతను ఏడుస్తున్నాడు అనమాట. ఇది ఈ లీలను చూసి ఈ దేవతలంతా కూడా వాళ్ళు నవ్వుకుంటున్నారు. భగవంతుని అద్భుతమైనటువంటి లీలని బ్రహ్మదేవునితో శివుడితో పాటు ఆయన ఈ లీలను చేస్తున్నారు అనమాట. అంతా తినేసిన తర్వాత కూర్చోమని చెప్పారనమాట. కూర్చోమని చెప్పి ఆయన చెప్తున్నాడు ఎవరికి, ఈ ధరణిదేవికి, నేను చెప్పింది మీరు తప్పనిసరిగా ఆచరించండి. నాకు తెలుసు పద్మావతి ఎవరని. మీరేం చేయాలంటే, ఈ యొక్క పర్వతాల దగ్గర వెంకటాచల పర్వతంలో సాక్షాత్తు నారాయణుడు ఉన్నాడు, శ్రీనివాసుడు. ఆయనకు మీ కుమార్తెనిచ్చి వివాహం చేయండి, మీకంతా శుభం కలుగుతుంది. మీరు కానీ ఆయనకి ఇచ్చి వివాహం చేయనట్లయితే మీ కుమార్తె మరణిస్తుంది అని చెప్పారు. ధరణిదేవికి చాలా కలత చెందిందండి. అది ఎట్లా వీలవుతుంది, ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన ఎవరో తెలియకపోయినా కానీ నేను చెప్తున్నాను, కొద్ది సమయంలోనే మీ కుమార్తెను అడగడం కోసం వాళ్ళ యొక్క తల్లిగారు, శ్రీనివాసుని యొక్క తల్లిగారు ఆమె ఇక్కడికి వస్తుంది. మీరు ఆమె చెప్పేటువంటి విషయాన్ని అంగీకరించి మీ కుమార్తెని శ్రీనివాసునికి ఇచ్చి వివాహం చేయండి, మీకంతా శుభం కలుగుతుంది అని చెప్పి ఈ యొక్క సోదిగతి రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు వాళ్ళకి చెప్పాడు. తర్వాత చెప్పేసి అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు. ఈమె చెప్పిన విధంగానే కొద్దిసేపటికంతా కూడా అక్కడికి ఈ యొక్క వకులామాయి వచ్చిందనమాట. వకులామాయి ఆకాశరాజు ఇంటికి వచ్చిందనమాట. ఇంటికి వచ్చి ఇంటికి రాగానే ధరణిదేవి ఆమెను ఆహ్వానించి ఆమెకు అన్ని రకాల పరిచయాలు చేసిన తర్వాత ఆకాశరాజు ధరణిదేవి ఇద్దరు కలిసి వకులామాయితో మాట్లాడతారనమాట. అప్పుడు వకులామాయి చెప్తుందనమాట, నా కుమారుడు శ్రీనివాసుడు ఉన్నాడు, ఆయనకు నీ కుమార్తెని వివాహం చేయాలి, ఆయన సాక్షాత్తు నారాయణుడు అని చెప్పింది అనమాట. బట్ ఈయనకి సందేహం ఉంది, ఎవరికి, ఆకాశరాజుకి, నిజంగానే నారాయణుడు ఉన్నాడా అని. సుఖమహాముని పిలిపించారనమాట. అక్కడ సుఖదేవ్ కోసం అప్పుడు ఇక్కడ ఉన్నాడండి ఈ ప్రాంతంలో. ఆయన పిలిపించగానే, అవును ఇక్కడ శ్రీమన్నారాయణ ఉన్నాడంటే, అవును ఉన్నాడు, సాక్షాత్తు నారాయణ ఉన్నాడు, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీ కుమార్తె నుంచి వివాహం చెయ్యి అని చెప్పి ఆయన కూడా మాటిచ్చాడనమాట, చెప్పాడనమాట. అప్పుడు ఆకాశరాజు ఏం చేస్తాడు, స్వయంగా ఆయన ఒక లేఖను రాసి శ్రీనివాసుడికి పంపిస్తాడనమాట, నా కుమార్తెను నీకు వివాహం చేస్తున్నాను. తర్వాత శ్రీనివాసుడు ఏం చేస్తాడంటే, ఆయన ఒక లేఖను రాస్తాడు. ఆయన ఎంతో అద్భుతంగా ఒక లేఖను రాసి తన కుమార్తెను వివాహం చేసుకుంటానని చెప్పి ఆయన కూడా ఒక లేఖను ఇక్కడ ఆకాశరాజుకు పంపిస్తాడనమాట. ఇదైతే ఆయన తర్వాత ఏమవుతుందంటే, ఇంకా వివాహానికి నిశ్చయం అవుతుంది, ఆకాశరాజుడు ఒప్పుకుంటాడు. అయితే మళ్ళీ శ్రీనివాసుడు ఆయన చాలా మౌనంగా దిగులుగా ఉన్నాడనమాట. ఒకలా మాకు గమనించింది అది, అవును ఏమైంది,
ఓ కుమారా, నీకు వివాహం కావాలని అడిగావు, రాజకుమార్తెను నేను ఏర్పాటు చేశాను కదా, మళ్ళీ ఎందుకు దిగులుతో ఉన్నావు నువ్వు అని చెప్పి ఆమె అడిగిందనమాట. అడగంగానే శ్రీనివాసుడు ఏం చెప్పాడంటే, చూడు తల్లి, వివాహం నువ్వు నిశ్చయించావు, చాలా ఆనందంగా ఉంది. అయితే నాకు ఒక సమస్య. ఇప్పుడు నువ్వే ఉన్నావు ఇక్కడ అరణ్యంలో. ఇప్పుడు రాజుకు తీసుకో, రాజు ఉన్నాడు, రాజు యొక్క పత్ని ఉంది, రాజుకు బంధువులు ఉన్నారు, రాజుకు పరివారం ఉంది, ప్రజలు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. పద్మావతి వైపు, పెళ్లి కుమార్తె వైపు కొన్ని లక్షల మంది ఉన్నారు. నా వైపు ఎవరున్నారు? వివాహానికి పోవడం మన ఇద్దరే పోవాలి. ఏం చేయాలి? అరణ్యంలో ఉన్నాం మనం. ఇది నాకు అవమానం కదా, అందుకే దిగులుగా ఉన్నాను నేను. వివాహానికి ఇప్పుడు వెళ్ళాలంటే ఇద్దరే ఉన్నాం కదా మనం, ఎట్లా వెళ్ళాలి అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు అనమాట. నువ్వు నేను వెళ్ళాలి, ఎట్లలేదు మనం వివాహానికి. మన దగ్గర ధనం లేదు, పరివారం లేరు, బంధువులు లేరు. అప్పుడు ఒక్కలమ్మాయి చెప్పింది అనమాట, చూడు నా పుత్రుడా, నువ్వు బాధపడద్దు, బ్రహ్మ నీ కుమారుడు. ఆ విధంగా తీసుకున్నట్టయితే నీ బంధువులు ఎవరు? 33 కోట్ల మంది దేవతలు నీ బంధువులు. వాళ్ళందరినీ నీ వైపు విలువ అని చెప్పి చెప్పింది అనమాట. నీ వైపు ఎవరు? 33 కోట్ల మంది దేవతలు నీ బంధువులే. నీ యొక్క పుత్రునికి పుత్రులు, వారి యొక్క పుత్రులు, వారి పరివారము 33 కోట్ల మంది ఉంటారు నీ వైపు. రాజు వైపు ఎంతమంది ఉంటారో అని చెప్పగానే ఆయన చాలా ఆనందమైందనమాట. ఎందుకంటే తల్లిగారు మంచి సూచన ఇచ్చారనమాట. తక్షణమే ఆయన చేశాడు, గరుడుని పిలిచాడనమాట. పిలిచి ఆదిశేషుని, గరుడుని పిలిచి, మీరు అందరినీ బ్రహ్మతో పాటు, శివుడితో పాటు అందరి దేవతల్ని నా వివాహానికి ఆహ్వానించండి అని చెప్పాను. అందరికి ఆహ్వానం వెళ్ళిందనమాట. అందరూ బ్రహ్మ, శివ, ఇంద్ర, వరుణ, మొత్తం 33 కోట్ల మంది వచ్చేసారంట ఇక్కడికి. పాపం ప్లేస్ లేదనమాట కొండ మీద. ఒక్కొక్క చెట్టు కింద, ఒక్కొక్క రాయి కింద అంతా ఉన్నారు వీళ్ళు. దేవతలంతా వచ్చేసి ఇక్కడ వేచి ఉన్నారంట. సరే, ఈ పరిస్థితులు ఏమైందంటే, వాళ్ళకి ఆహారాన్ని వండాలి కదా అందరికీ. సరే, ఆహారానికి ఏం చేశారంటే, దానికంటే ముందు డబ్బు కావాలా, ధనం కావాలి. ఆయన ఏం చేశాడు, ధనం కావాలని చెప్పి ఆలోచిస్తుంటే మళ్ళీ సూచన వచ్చింది ఆయనకి. ఏం సూచన వచ్చిందంటే, కుబేరుని దగ్గర ధనాన్ని తీసుకోమని సూచన వచ్చింది అనమాట. కుబేరుని పిలిచాడనమాట. కుబేరా, నేను వివాహానికి, నా దగ్గర లక్ష్మీదేవి లేదు. లక్ష్మి లేదు కదా ఇప్పుడు, ఆమె లక్ష్మీదేవి కొల్లాపూర్లో ఉంది. ఇప్పుడు ఆయన దగ్గర ఏం చిల్లి కావా లేదు. నాకు ధనం కావాలి, అది కూడా నాకు వడ్డీకి కావాలి అని చెప్పి అడిగాడు. ఇప్పుడు కుబేరుడు ఏం చేశాడంటే పాదాల మీద పడిపోయాడు. పడిపోయి, నేను నీ సేవకుణ్ణి, ఈ ప్రపంచంలో ఉన్న చర అచర వస్తువులు, ఇట్లే అంటారు అనమాట కుబేరుడు. చర అచర వస్తువులంతా కూడా నీకు సంబంధించిందే, ధనం అంతా నీదే, నేను ఓన్లీ దాని రక్షకుణ్ణి, నేను నీకు అప్పిచ్చేది ఏంటి అని చెప్తాడనమాట. అప్పుడు ఏం చెప్తాడు శ్రీనివాసుడు, నేను ఇప్పుడు మానవ మాత్రుడిగా ఉన్నాను, దానికంటే మించి నేను వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు ఏమి తీసుకురాను, మళ్ళీ వైకుంఠకి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకోబోను, నా దగ్గర ఏమీ లేదు, కాబట్టి నువ్వు ధనం ఇవ్వాల్సిందే అని చెప్పాను. నేను వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు ఏం తేలా నేను. అప్పుడు ఇంక నేను మానవ మాత్రుడిగా లేదు జరుపుతున్నానని చెప్పినప్పుడు, భగవంతుడు ఆజ్ఞాపించినప్పుడు ఈయన కూడా ఏం చేయాలి, ఆ విధంగానే నటించాలి కదా. అయితే నీకు నేను ధనం ఇవ్వాలంటే నాకు నువ్వు పత్రం రాసేవాలి అని చెప్పారనమాట. నాకు వడ్డీతో పాటు ఇస్తానని పత్రం రాసేవాళ్ళు. పత్రం రాశారనమాట. ఏమంటే పత్రంలో అక్కడ కలియుగమున విలంబనామ సంవత్సరము, వైశాఖ మాసము, శుక్లపక్షం, సప్తమి రోజు శ్రీరామ ముద్ర గల 14 లక్షల మాడల ధనాన్ని, 14 లక్షల మాడలు అంటే అది చాలా ఎక్కువ అనమాట. దాన్ని ఎవరు తీసుకుంటున్నారు? ఇది రాసినది, ఇది నేను చదివేది ఏమిది, రాసినది ఏమన్నా అది మొత్తం కలియుగమున విలంబన సంవత్సరము, వైశాఖ మాసము, శుక్లపక్షము, సప్తమి తిథి రోజు శ్రీరామ ముద్ర గల 14 లక్షల మాడల గల ధనాన్ని, బంగారు ఈ ధనాన్ని ఎవరికి? కుబేరుడు శ్రీనివాస్కి ఇచ్చినట్టు లెక్క రాశారనమాట. దీన్ని వడ్డీతో పాటు ఆయన తిరిగి ఇవ్వాలి. ఇక్కడ కుబేరుడు చాలా ఆనందాన్ని, ఇదే కాదు ఇచ్చింది ఆయన, ఇంకా కురిపించాడంట. ఇది ఇచ్చాడు లీగల్ గా. మళ్ళీ ఏం చేశాడంటే కుబేరుడు బంగారు నాణ్యాల వర్షాన్ని కురిపించాడంట ఆయన. ఎట్లా కురిపించాడంటే, ఆకాశరాజు యొక్క మొత్తం ఈ యొక్క రాజ్యంలో ప్రతి ఇంటికి ధనానికి కొన్ని రూములు ఉంటాయంట, ధనాగారాలు. ఆ ధనాగారాలంతా నిండిపోయాయంట. వంట చేసుకునే వంట రూమ్ అంతా కూడా నిండిపోయినాయంట బంగారు నాణ్యాలతో. తర్వాత
ఇండ్లు లోపల హాల్ ఉంటాయి కదా జనాలు నివసించడానికి, ఆ హాల్ అంతా కూడా బంగారు అయిపోయిందంట. అంటే ఇండ్లు మొత్తం లోపలంతా బంగారు, జనాలంతా బయట ఉన్నారంట. అంత కురిపించాడంట ఆయన ఆనందంతో. తర్వాత ఇంకా ఆనందంతో బంగారు నాణ్యాలు కురిపించాడు, నిండిపోయానంట మొత్తం వజ్ర వైడూర్యాలతో, బంగారు నాణ్యాలతో. గోవులంతా బయట ఉన్నాయి, గోశాల లోపలంతా కూడా అంత సేవ చేయాలనుకున్నాడు. ఎవరికి? భగవంతునికి. ఈ విధంగా ధనాన్ని కుబేరుడు ఇచ్చారని చెప్పి మన ఆచార్యులు వివరిస్తున్నారు అనమాట. ఈ విధంగా ధనాన్ని కుబేరుడు సమకూర్చాడు. ఈ విధంగా ఎంతో ధనం లభించింది దానికి. తర్వాత ఈ యొక్క అగ్నిదేవుని పిలిచారనమాట శ్రీనివాసుడు. పిలిచి, ఓ అగ్నిదేవా, నువ్వు వంటను చేయాలి అని చెప్పారు. స్వాహాదేవితో పాటు నువ్వని వంటనే చేయాలి. అప్పుడు అగ్నిదేవుడు ఏం చెప్పాడంటే, స్వామి నా దగ్గర ఏం పాత్రలు లేదు, అడుగు కదా ఇక్కడ అని చెప్పాడు అనమాట. చూడయ్యా, మీ ఇంట్లో కార్యక్రమానికి మాత్రం అన్ని రకాల పాత్రలు వస్తాయి, నా వివాహానికి మీకు అవకాశం లేదా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఈ యొక్క తిరుమల కొండ మీద ఎన్నో ఈ యొక్క తీర్థాలు ఉన్నాయి, ఒక్కొక్క తీర్థంలో ఒక వెరైటీని చేయమని చెప్పాడనమాట. ఆయన ఏం చెప్పాడంటే, ఈ స్వామి పుష్కరిణి ఉంది కదా, అక్కడ అన్నాన్ని చేయమని చెప్పాడు. తర్వాత పాపనాశనంలో వచ్చి ఈ యొక్క పప్పును తయారు చేయమని చెప్పాడంట. తర్వాత ఆకాశ గంగలో వచ్చి పరమాన్నాన్ని తయారు చేయమని చెప్పాడంట. దేవతీర్థంలో వచ్చి మంచి కూరలను తయారు చేయమని చెప్పాడంట. తర్వాత తుంబూరు తీర్థంలో పులిహోర లాంటి పదార్థాలను తయారు చేయమని చెప్పారంట. తర్వాత కుమార తీర్థంలో పిండి వంటలు తయారు చేయమని చెప్పాడంట. పాండు తీర్థంలో మంచి రకరకాల పులుసులను తయారు చేయమని చెప్పాడంట. మిగిలిన ముఖ్యమైన తీర్థాలంతా కూడా కందమూలాలను తయారు చేయమని చెప్పి అన్ని రకాల అద్భుతమైనటువంటి రకరకాలమైనటువంటి ఆహార పదార్థాలంతా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ? తిరుమలలో. ఈ అగ్నిదేవుడు స్వయంగా ఆయన. తర్వాత అగ్నిదేవుడు అంతా తయారు చేసిన తర్వాత ఇంకా నివేదన చేయాలి. తిరిగి వచ్చి మళ్ళీ శ్రీనివాసుడికి, ఓ దేవదేవా, దీన్ని ఎవరికి నైవేద్యం చేయాలి? నీకంటే సమానుడు కానీ అది కూడా ఎవరు లేదు. అదే సమయంలో నువ్వు ఆతిథ్యం ఇస్తున్నావు, నువ్వు తీసుకోవడానికి లేదు, నైవేద్యం పెట్టాలి. ఎవరికి పెట్టాలంటే అప్పుడు అహోబిల నరసింహునికి ఈ ఆహారాన్ని పెట్టమని చెప్పారు. సాక్షాత్తు శ్రీనివాసుడే అహోబిల నరసింహునికి ఆయన ఈ యొక్క ఆహారాన్ని నివేదనగా పెట్టమని చెప్పారు. తర్వాత అహోబిల నరసింహదేవునికి ఈ ఆహారాన్ని నివేదన చేసి, తర్వాత సేవకి ఈ ప్రసాదాన్ని వడ్డించడానికి వాయుదేవునికి సేవ ఇచ్చారంట. వండడానికి అగ్నిదేవుడు, తర్వాత వడ్డించడానికి వాయుదేవుడు. అవల ఎంతో అద్భుతంగా ఈ విందుని ఏర్పాటు చేశారు. తర్వాత ఈ యొక్క వివాహము ఎంతో అద్భుతంగా జరిగింది. వశిష్ఠుడు లాంటి గొప్ప గొప్ప మునులంతా వచ్చి విశ్వకర్మం చేశాడు. మంచి అద్భుతమైనటువంటి ఒక భవనాన్ని నిర్మించాడంట. అద్భుతమైన భవనాన్ని, ఈ యొక్క వివాహ మండపాన్ని ఇంద్రుడి యొక్క ఆధీనంలో విశ్వకర్మ ఎంతో అద్భుతమైన భవనాన్ని నిర్మిస్తే, ఆ భవనంలో అందరు ఋషులు, అన్ని 14 లోకంలో ఉన్నటువంటి ఋషులు, దేవతలు, 33 కోట్ల మంది దేవతలు తిరుమలకు వచ్చారనమాట. వచ్చి అక్కడ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అనేది జరిగిందనమాట. అంటే పద్మావతి దేవి అన్ని రోజులు వేచి ఉన్నిందనమాట. కొన్ని లక్షల సంవత్సరాలు వేచి ఉన్నింది భగవంతుని సేవ చేయడం కోసం. భగవంతుడు ఏం చేశాడు? అద్భుతమైనటువంటి సేవనామకి ప్రసాదించాడనమాట. వివాహం ఎంతో అద్భుతంగా జరిగింది, చాలా గొప్పగా. బ్రహ్మదేవుడు అక్కడే ఉన్నాడు, శివుడు ఉన్నాడు, వశిష్ఠుడు, మరీచి లాంటి గొప్ప గొప్ప మునుల యొక్క ఆధ్వర్యంలో శ్రీనివాసుడికి పద్మావతి వివాహం జరిగిందనమాట. జరిగిన తర్వాత అగస్త్యముని యొక్క ఆశ్రమానికి వచ్చారు. ఇక్కడ మన శ్రీనివాసపురంలో అక్కడ కొన్ని నెలల పాటు, ముఖ్యంగా 6 నెలల పాటు అక్కడ ఉండి తర్వాత తిరుమలకు వెళ్ళారనమాట. ఇది జరిగిన తర్వాత ఏమైందంటే, కొంతకాలానికి పద్మావతి పరిణయం తర్వాత కొంతకాలానికే ఆకాశరాజు ఏం చేశారంటే, ఆయన వృద్ధుడైపోయాడు. బాగా వృద్ధుడైపోయి ఆయన ఇంకా భగవద్ధామానికి చేరేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆయన శరీరాన్ని వదిలేశాడు. ఆకాశరాజు మరణించాడు. తర్వాత ఆకాశరాజు మరణిస్తూనే ఇప్పుడు ఒక సమస్య వచ్చిందనమాట. ఏం సమస్య అంటే, ఆకాశరాజుకి ఒక సోదరుడు ఉన్నాడు, తొండమానుడు. కొడుకు వచ్చి వసుదానుడు, కుమారుడు. ఇంతకాలము ఈ తొండమాను ఆకాశరాజు ఇద్దరు కలిసే ఉన్నారు, సోదరులైనా కానీ. రాజ్యం అంతా కూడా ఆకాశరాజు యొక్క చేతిలో ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆకాశరాజు మరణించాడో, తొండమాను ఏం చెప్పాడంటే వసుదానుడితో, ఆకాశరాజు కుమారుడితో, ఈ రాజ్యము మీ తండ్రిది, నాది ఇద్దరిది, మాకిద్దరికి మంచి అన్యోన్యమైన సంబంధం ఉంది కాబట్టి మేము పంచుకోలేదు, ఇప్పుడు నా భాగాన్ని నాకు ఇచ్చేయని చెప్పాడు కదా. ఈ వసుదానుడు ఏం చెప్తున్నాడంటే, ఆకాశరాజు కుమారుడు పద్మావతి యొక్క సోదరుడు,
నా తండ్రి యొక్క రాజ్యము, మొత్తం రాజ్యం అంతా కూడా నాదే. ఈయన మొత్తం రాజ్యం నాదే అంటున్నాడు. తొండమాన్ ఏం చెప్తున్నాడు, ఈ రాజ్యం వచ్చి మీ తండ్రి గారిది, అంటే మా అన్నగారిది, నాది ఇద్దరిది, మేము పంచుకోలేదు, నాకు నా భాగం కావాలని అడుగుతున్నాడు. ఇద్దరికి వాదన జరిగింది. చివరికి అది యుద్ధంగా మారింది. ఇద్దరు యుద్ధాన్ని చేయాలని చెప్పి నిశ్చయించుకున్నారు. ఇద్దరు కలిసి శ్రీనివాసుని దగ్గరికి వెళ్ళారన్నమాట. నాకు సహాయం చెయ్యి, నాకు సహాయం చేయి. శ్రీనివాసుడు ఏం చేశాడంటే పద్మావతిదేవిని అడిగారు అనమాట, నేను ఎవరికి సహాయం చేయాలి. పద్మావతిదేవి ఏం చెప్పిందంటే, ఇద్దరు నాకు సన్నిహితులే, నా చిన్నాన్నగారు సన్నిహితుడే, సోదరుడు కూడా సన్నిహితుడే, అయితే నా సోదరుడు చిన్నవాడు కాబట్టి అతనికి సహాయం చేయని చెప్పి చెప్పింది అనమాట. అప్పుడు శ్రీనివాసుడు ఏం చేశాడంటే ఈ యొక్క వసుధాని వైపు శ్రీనివాసుడు వెళ్ళాడు. ఈ తొండమాన్ ఆళ్వారికి ఏం చేశాడంటే చక్రాన్ని ఇచ్చాడనమాట. తన చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని తొండమానికి ఇచ్చాడు. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. ఒకవైపు శ్రీనివాసుడు, వసుధానుడు, అందరూ సైన్యం ఉన్నారు. ఇంకోవైపు తొండమాన్ ఆళ్వారు, తర్వాత ఆయన సైన్యము, చక్రం తొండమాన్ దగ్గర ఉందన్నమాట. యుద్ధం ప్రారంభమైంది. ఎంతో భయంకరంగా యుద్ధం జరుగుతుంది అనమాట. ఆ సమయంలో ఏమైందంటే తొండమాన్ వైపు ఉన్నటువంటి సైన్యము ఎవరు యుద్ధం చేయడం లేదు సమంగా. ఎందుకంటే ఎదుటి వైపు ఎవరున్నాడు, సాక్షాత్తు భగవంతుడు ఉన్నాడు. భగవంతుని ముఖారవిందాన్ని చూస్తూ వాళ్ళు బాణాలని వదలలేకపోతున్నారు. ఇక్కడ వసుధాని వైపు ఉన్నటువంటి సైన్యం ఏం చేస్తున్నారు, ఎంతో భీకరంగా పోరాడుతూ ఈ యొక్క తొండమాన్ ఆళ్వారి యొక్క సైన్యాన్ని అంతా కూడా సంహరిస్తున్నారు అన్నమాట. తొండమాన్ ఇప్పుడు ఓడిపోయేటువంటి పరిస్థితి. కోపంతో ఏం చేశారంటే తొండమాను, అక్కడ భగవంతుడు ఉన్నారు కాబట్టి యుద్ధం చేయలేకపోతున్నారు వీళ్ళంతా కూడా. సుదర్శన చక్రాన్ని తీసుకొని ఆయన ఎంతో వేగంగా ఆ సుదర్శన చక్రాన్ని భగవంతుని మీదే ప్రయోగించాడు. భగవంతుని చక్రాన్ని ఆయన మీద ప్రయోగించాడు. సుదర్శన చక్రం వచ్చి భగవంతునికి తగిలిందనమాట. మామూలుగా సాధారణ వ్యక్తి తగిలితే ఆ వ్యక్తి బూడిదైపోతాడు. భగవంతుని తగిలింది. అయితే ఆయన మానవ మాతృడిగా కింద పడిపోయాడు అనమాట. పడిపోయి సృహను కోల్పోయాడు. అంటే అతని శరీరంలో ఎటువంటి చలనము లేదు. తొండమాన్ అలా చూశాడు. చూస్తే భగవంతుని శరీరంలో ఎటువంటి చలనము లేదు. అదేవిధంగా వసుధానుడు, అతను చూశాడు, చలనం లేదు. ఇద్దరు కూర్చొని రోధిస్తున్నారు అనమాట. అదే ఏమైంది భగవంతుని కానీ. సైన్యం రెండు వైపుల సైన్యం వచ్చేసింది. భగవంతుని దగ్గర కూర్చొని వాళ్ళు రోధిస్తున్నాడు. పద్మావతి దేవి కూడా అక్కడికి వచ్చింది అనమాట. వచ్చి ఆమె కూడా కూర్చొని ఏం చేస్తుంది, రోధిస్తుంది. వీళ్ళందరూ రోధిస్తూ చివరికి ఈ వసుధానుడు, తొండమాన్ ఇద్దరు వాళ్ళకి సాక్షాత్కారమైంది అనమాట. మన ఇంత నిచులము మన యొక్క ఈ ధనాపేక్ష వల్ల, మనకు రాజ్యకాంక్ష వల్ల భగవంతునికి ఇంత ఇబ్బంది అయింది కదా అని చెప్పి వాళ్ళు బాధపడుతూ వాళ్ళిద్దరూ కొద్ది సాక్షాత్కారం, వాళ్ళ వివేకానికి వచ్చారనమాట. అప్పుడు భగవంతుడు పైకి లేచి నిలబడినాడు. నిలబడి వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పాడు. మీరు ఎప్పుడు, ముఖ్యంగా నా భక్తులు ఎప్పుడు పోట్లాడుకోకూడదు. భక్తులు పోట్లాడుకుంటే ఏమవుతుంది, భగవంతునికి అది సమస్య అవుతుంది. కాబట్టి మీరిద్దరు రాజ్యాన్ని మీరు సమంగా పంచుకోండి అని చెప్పి ఇద్దరికి రాజ్యాన్ని సమంగా పంచిచ్చాడు. పంచిచ్చేసి వాళ్ళిద్దరిని ఆ పరిపాలన చేయమని చెప్పి చెప్పాడన్నమాట. ఈ విధంగా ఏమైందంటే భగవంతుడు ఇద్దరికి రాజ్యాన్ని, తొండమానికి, వసుధానికి రెండు భాగాలకు చేసి ఈ యొక్క రాజ్యాన్ని ఇచ్చి ఆయన మామూలు సాధారణ వ్యక్తిగా తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఆ సందర్భంలో ఒకరోజు తొండమాన్ ఆళ్వారు వచ్చి శ్రీనివాసుని దగ్గరికి, ఓ గోవింద శ్రీనివాస, కలియుగం అనేది ఇంకా ఉధృతి అవుతూ ఉంది. నువ్వు వైకుంఠం నుంచి వచ్చావు, దేవాదేవుడు, ఈ విధంగా సాధారణ వ్యక్తిగా తిరగడానికి నువ్వు లేదు. నేను ఒక మందిరాన్ని నిర్మిస్తాను, నువ్వు మందిరంలో ఉండని చెప్పి తొండమాన్ ఆళ్వార్ మొట్టమొదట వెంకటేశ్వర స్వామి యొక్క మందిరాన్ని నిర్మించాడనమాట. ఈవెన్ అన్నమాచార్య కీర్తనలో కూడా ఉంది తొండమాన్ ఆళ్వార్ గురించి. ఆయన మందిరాన్ని నిర్మించాడు. నిర్మించడంగానే భగవంతుడు దానిలోకి ప్రవేశించి ఆయన విగ్రహంగా మారినాడు. సాక్షాత్తు భగవంతుడి లోపలికి వెళ్ళి తొండమాన్ ఆళ్వార్ యొక్క వినతి మేరకు ఆయన విగ్రహంగా మారినాడు. స్వయంగా వెలిచాడు అనమాట. ఆ రోజు నుంచి అక్కడే ఉండి భక్తులంతా కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. స్వయంగా ఆయన స్వయంభూ విగ్రహం. మామూలుగా దేవతలు భగవంతుని యొక్క చతుర్భుజ రూపాన్ని, స్వయం రూపాన్ని చూడగలుగుతారు. మనకి ఒక విగ్రహం లాగా ఆయన కనిపిస్తాడు అనమాట. అదే సమయంలో తొండమాన్ ఆళ్వార్ కూడా చాలా గొప్ప భక్తుడు ఆయన. మనం ఇంతకుముందు వెంకటాచల మహత్యంలో మనం విన్నాం ఏ విధంగా ఆయన ఈ యొక్క అస్థి తీర్థంలో ఒక బ్రాహ్మణి యొక్క పత్నిని ఆయన మళ్ళీ పునర్జీవితం చేశాడని చెప్పి కూడా విన్నాం అనమాట. అంత గొప్ప మహాభక్తుడు అనమాట తొండమాన్ ఆళ్వార్. ఈ విధంగా దేవాది దేవుడు సాక్షాత్తు భగవంతుడు వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చి ఆయన విగ్రహ రూపంలో ఇక్కడ ఉండి మనకంతా కూడా ఆశీర్వదిస్తున్నాడు అనమాట. అంటే ఇది సాక్షాత్తు వైకుంఠం. వైకుంఠానికి ఇక్కడికి ఎటువంటి వ్యత్యాసమో లేదు. భగవంతుడు సాక్షాత్తు ఇక్కడే ఉన్నాడు. ఒకసారి ఏమైందంటే శ్రీపాద రామానుజాచార్యులు శ్రీరంగం నుంచి వస్తుంటారు అనమాట. వస్తూ ఉంటే శ్రీరంగం నుంచి ఆయన దారిలో శిష్యులతో పాటు వస్తుంటాడు. అప్పుడంతా నడుచుకుంటూ రావాలి. ఇటు ప్రయాణాలు బస్సులు కానీ ట్రైన్లు కానీ లేదనమాట. 1000 సంవత్సరాలకు ముందు
ఆ సందర్భంలో ఏమవుతుందంటే నడుచుకుంటూ వచ్చేటప్పుడు అక్కడ దారిలో ఒక రైతు పొలం దున్నుతూ ఉంటాడు. ఆ రైతుని అడుగుతాడనమాట శ్రీపాద రామానుజాచార్యులు, తిరుమలకి దారి ఏది అని అడుగుతాడు. అడిగితే ఆ రైతు మార్గం చూపిస్తాడనమాట. తక్షణమే ఆ రైతుకి రామానుజాచార్యులు శాస్త్రంగా నమస్కారం పెడతాడు. శిష్యులంతా ఆశ్చర్యపోతారు. అవును, మీరు సన్యాసి, గొప్ప ఆచార్యులు, సాధారణమైనటువంటి ఒక రైతుకు మీరు ఎందుకు నమస్కరిస్తున్నారంటే రామానుజాచార్యులు ఏం సమాధానం చెప్పాడంటే, తిరుమలకి ఆయన దారి చూపించాడు. అంటే ఏమి, వైకుంఠానికి దారి చూపించాడు. వైకుంఠానికి ఎవరైతే దారి చూపిస్తారో వాళ్ళకి నాకు గురువు వాళ్ళు, కాబట్టి నేను అతనికి నమస్కరించాను. అంటే గొప్ప ఆచార్యులంతా కూడా తిరుపతిని వైకుంఠంగానే చూశారనమాట. శ్రీపాద రామానుజాచార్యులు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన తిరుమలకి వెళ్ళలేదు, ఎందుకంటే పాదాలు తాకితే అపరాధం అవుతుంది, శాలిగ్రామ పర్వతం కాబట్టి. మళ్ళీ అనంతాచార్య వచ్చి నమస్కరించి ప్రాధాయపడితే ఆయన వెళ్తాడు. ఏ విధంగా వెళ్ళాడంటే మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడు. కాళ్ళకి గుడ్డలు కట్టుకొని మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి తిరుమలలో 3 రోజుల పాటు ఉన్నాడు. ఆహారం కూడా తీసుకోలేదన్నమాట, ఎందుకంటే మళ్ళీ కాలకృత్యాలు వెళ్ళాల్సి వస్తుంది, ఆహారం కూడా తీసుకోలేదు. అంత పవిత్రంగా తిరుమలని, అంటే అది వైకుంఠ లోకానికి తిరుమలకి ఎటువంటి వ్యత్యాసం లేదు. అక్కడ సాక్షాత్తు వైకుంఠ పతి అక్కడ ఉన్నాడు, శ్రీనివాసుడు స్వయంభూ విగ్రహంగా అక్కడ. ఇంకొక గొప్ప భక్తులు ఏం చేస్తారంటే విష్ణు శర్మ అతని పేరు. ఆయన చాలా బీదవాడు, ఆయన చాలా బీదవాడు, ఎటువంటి ధనము లేదు. అతను ఆయన యొక్క ధర్మపత్ని కూడా ఎంతో గొప్ప భక్తురాలు. ఒకరోజు ఏం చేస్తాడంటే తిరుమలకు వస్తాడనమాట భగవంతుని ప్రార్థించాలని చెప్పి. వచ్చి భగవంతుని ప్రార్థిస్తున్నాడు అనమాట. శ్రీనివాసుని ఎంత అద్భుతంగా ప్రార్థిస్తున్నాడంటే, ఆయన ఎట్లా ప్రార్థిస్తున్నాడంటే శ్రీనివాసుని దగ్గరికి వెళ్ళి ఆయన పొగుడుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే భగవంతుని పాదాలని పొగుడుతున్నాడు అనమాట. ముఖ్యంగా వెంకటేశ్వరుని నిజపాద దర్శనం అంటారు కదా, భగవంతుని పాదాలని. ఓ గోవింద, నీకు లక్ష్మీదేవి ఎప్పుడు నీ పాదాలను దర్శించుకోవాలని చెప్పి ఆమె అనుకుంటూ ఉంటుంది. ఆమె ఎప్పుడు నీ పాదసేవ చేస్తూ ఉంటుంది. విష్ణు శర్మ పొగుడుతున్నాడు అనమాట, భగవంతుని కీర్తిస్తున్నాడు, భగవంతుని యొక్క పాదాలని, శ్రీనివాసుని యొక్క పాదాలను కీర్తిస్తున్నాడు. లక్ష్మీదేవి ఎప్పుడు భగవంతుని పాదాలని దర్శించుకోవాలని చెప్పి ఆస్వాదించాలని చెప్పి అనుకుంటుంది అనమాట. అందుకని ఆ వక్షస్థలం మీద ఉంటుందంట. ఎందుకు వక్షస్థలం మీద ఉంటుందంటే, పైన వక్షస్థలం మీద ఉన్నప్పుడు కింద పాదాలను బాగా దర్శించుకోవచ్చని. పై నుంచి చూస్తే పాదాలు ఎట్లా కనిపిస్తాయి, ఆ వక్షస్థలం మీద ఉన్నది. ఎందుకంటే మనకు చాలా మందికి తెలియకపోవచ్చు ఎందుకు లక్ష్మీదేవి వక్షస్థలం మీద. భగవంతుడు ఆమె హృదయంలో పెట్టుకోవచ్చు. భగవంతుని యొక్క భావన ఆమె నాకు హృదయంతో సమానం అని చెప్పి భగవంతుడు పెట్టుకోవచ్చు. అయితే లక్ష్మీదేవి యొక్క భావన ఏమి, నేను వక్షస్థలం మీద ఉంటే భగవంతుని పాదాలను నేను బాగా దర్శించవచ్చు అని ఆమె యొక్క భావన. ఆమె వక్షస్థలం నుంచి చూస్తూ భగవంతుని యొక్క పాదాలని ఆమె ఇంకా సంతృప్తి చెందలేదంట. అందుకని ఆమె ఏం చేస్తుంది, నీలాదేవిగా భూదేవిగా విభజన చెంది భగవంతునికి 2 వైపులా ఉండి భగవంతుని పాదాలని ఆస్వాదిస్తుంది. అంటే హృదయం దగ్గరుండి అక్కడి నుంచి చూస్తుంది. మళ్ళీ భూదేవిగా నీలాదేవిగా విభజన చెంది ఈ వైపు ఆ వైపు ఉండి అట్లా ఆ విధంగా కూడా భగవంతుని యొక్క పాదాలని దర్శించుకుంటూ ఆమె ఆస్వాదిస్తూ ఉందంట. తర్వాత నెక్స్ట్ ఆమె ఏం చేస్తుందంటే, ఈ యొక్క తర్వాత బ్రహ్మదేవుడు మళ్ళీ కట్టయిపోయింది చెప్పిన. ఈ యొక్క బ్రహ్మదేవుడు ఆయన 4 ముఖాలు ఉన్నాయంట ఆయనకి. 4 ముఖాలతో భగవంతుని పాదాలని దర్శిస్తూ అది ఆయనకి సంతృప్తి నిలేదంట. అందుకని ఆయన ఏం చేశాడంట, ఆయన వైకుంఠ లోకంలో ఆయన రకరకాల రూపాలను ధరించాడంట. ఈ భూమి మీద కూడా రకరకాల రూపాన్ని, పర్వత రూపాన్ని ధరించాడంట. భగవంతుని యొక్క వస్తు రూపాలు ధరించి భగవంతుని యొక్క పాదపద్మాల్ని దర్శించుకుంటున్నాడు. తర్వాత ఇంద్రుడు భగవంతుని పాదపద్మాలని దర్శించాలనుకున్నాడు 1000 కళ్ళతో. ఇంద్రుడు 1000 కళ్ళు ఉన్నాయి కదా, ఆయన దగ్గర నుంచి చూస్తే సమయం కనిపించమని స్వర్గలోకంలోకి వెళ్ళి అక్కడి నుంచి చూస్తున్నాడు 1000 కళ్ళతో భగవంతుని. అదేవిధంగా ఆదిశేషుడు భగవంతుని పాదాలను దర్శించుకోవాలనుకున్నాడు, శ్రీనివాసుని యొక్క పాదాలని. ఆయన పాదాలు బాగా ఎక్కడ కనిపిస్తాయి, పాతాళ లోకంలో బాగా కనిపిస్తాయి. ఎందుకంటే విశ్వరూపం వచ్చి ఈ విశ్వరూపానికి పాదాలు ఎక్కడ ఉంటాయి, పాతాళంలో ఉంటాయి. అందుకని ఆదిశేషుడు పాతాళానికి వెళ్ళి అక్కడి నుంచి భగవంతుని యొక్క పాదాలని, అంటే భగవంతుని యొక్క పాదాలు ఎప్పుడు మనకి రక్షణ ఇస్తాయి అంటే అది మనకు రక్షణ ఇచ్చేటువంటి స్థానాలు, భగవంతుని యొక్క చరణాలు. మనకి ఎప్పుడు మనకి రక్షణ అంటే భగవంతుని యొక్క పాదాల దగ్గర ఉన్నప్పుడు మనకి రక్షణ. ఉదాహరణకి బలి మహారాజు కూడా భగవంతుని యొక్క పాదాలని ఆయన శిరస్సు మీద ధరించుకున్నాడు అనమాట. ఆయనకు ఎంతో రక్షణ అనేది లభించింది.
కాబట్టి మనకు అటువంటి భగవంతుని యొక్క పాదాల యొక్క రక్షణ ఎప్పుడు లభిస్తుందంటే భగవంతుని యొక్క నామాన్ని మనం జపించినప్పుడు మనకు లభిస్తుంది అనమాట. హరినామ 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 కేవలం కల్లో నా సేవ గతినదా. ఈ కలియుగంలో నామ సంకీర్తన హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ నామ సంకీర్తన చేసినట్లయితే భగవంతుని యొక్క పాదాలు మనకి లభిస్తాయి. భగవంతుని యొక్క దేవుని గుణాలు లీలలు మనకి అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు ఇక హరినామ సంకీర్తన చేయాలి. తిరుమలకు వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ నామాన్ని జపించాలి. పర్వతం మీద కానీ తిరుమల పర్వతం మీద ఈ హరినామం జపిస్తే ఏమవుతుంది, అన్ని పాపాలు కూడా ఖాళీ బూడిదైపోతాయి అనమాట. వెంకటాద్రి అంటే అదే అర్థం. వెన్ అంటే పాపాలు, కట అంటే తొలగించేటువంటి, ఆద్రి అంటే పర్వతం. వెంకటేశ్వర అంటే వెన్ అంటే పాపాలు, కట అంటే తొలగించేటువంటి, ఈశ్వర అంటే అధిపతి. ఏ భగవంతుడు అయితే తన భక్తుల యొక్క పాపాలంతా కూడా తొలగిస్తారో అతను వెంకటేశ్వరుడు. ఆయన ఈ యొక్క భక్తుల యొక్క పాపాలంతా కూడా తొలగిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలని మొక్కినా కానీ, ఆయన నామాన్ని జపించినా కానీ ఆయన పాపాలంతా కూడా తొలగిస్తాడు. కాబట్టి ఈ విధంగా శ్రీనివాసుడు వైకుంఠలోకం నుంచి వచ్చి ఇక్కడ పద్మావతిని వివాహం చేసుకుని స్వయంభూ విగ్రహంగా ఇప్పటికి కూడా ఏం చేస్తున్నాడు, భక్తులకంతా కూడా ఆయన కృపని ప్రసాదిస్తున్నాడు. మనం ఎంతో అదృష్టవంతులం. మనం ముఖ్యంగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో. దాంట్లో మానవ జన్మ అనేది లభించడం చాలా కష్టం. మానవ జన్మ లభించింది. అది మానవ జన్మ వేరే ప్రాంతాల్లో లభిస్తే వేరే దేశాల్లో అంత అదృష్టం కాదు. భారతదేశంలో లభించడము చాలా అదృష్టం. భారతదేశంలో కూడా ఇటువంటి తిరుమల లాంటి పవిత్రమైనటువంటి క్షేత్రాలకు దగ్గరగా మనకు లభించడము, ఇటువంటి తిరుమల లాంటి పవిత్రమైన క్షేత్రాలను దర్శించడము అది మనకెంతో అదృష్టం. ముఖ్యంగా తిరుపతి ప్రదేశంలో, ఈ తిరుపతి స్థానంలో ఉన్నటువంటి భక్తులకి వాళ్ళకి చాలా అదృష్టం అనమాట. ఈ జన్మను మళ్ళీ మనం మరణించిన తర్వాత మనకు మానవ జన్మ వస్తుందో మనకు తెలియదు, మళ్ళీ భారతదేశంలో జన్మ తీసుకుంటామని మనకు తెలియదు. ఇప్పుడు మనకు మంచి అవకాశం ఉంది. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ వచ్చింది, భారతవర్షంలో వచ్చింది. అది భగవంతుని యొక్క పాదాల దగ్గర మనకు పూజించేటువంటి భరించేటువంటి అవకాశం మనకుంది. కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకొని మనం ఏం చేయాలి, భగవంతుని యొక్క నామాన్ని జపించాలి, భగవంతుని యొక్క కీర్తనని చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే ఓపికతో చేయాలి. పద్మావతి ఈ విధంగా అన్ని సంవత్సరాల వేచి ఉన్నదన్నమాట. మనం కూడా ఓపికతో చేసినట్లయితే, ఉత్సాహంగా భగవంతుని ఆరాధించినట్లయితే తప్పనిసరిగా మన శుభం అనేది కలుగుతుంది. హరే కృష్ణ. అంతే టైం 7:40.